మనసార దర్శనం చేస్తూ ఆయన పాదముల మీద ఒక్క మారీడు దళం వేస్తే చాలు, పరమ సంతోషాన్ని పొందుతాడు. ఆయన కానిది, ఆయన ఇవ్వనిది లోకంలో ఏముంది కనుక ఆ విచార శర్మ యొక్క అపారమైనటువంటి భక్తికి పరవశించినటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వృషభవాహనారూఢుడై భూమి మీదకి దిగాడు. దిగి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే విచార శర్మ లేచాడు, స్తోత్రం చేశాడు. అడగకుండా పరమశివుడు వరమిచ్చాడు. ఇక నుంచి నా గణములలో ఒక గణానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను, నీ పేరు చండీశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వర శబ్దంతో పిలవబడతావు. నంది ఎలా నందీశ్వరుడు అనిపించుకున్నాడో నువ్వు చండీశ్వరుడు అనిపించుకుంటావు. నీవు ఎప్పుడూ నా దగ్గర ఉంటావు. నేను కట్టుకుని విప్పినటువంటి బట్టలు, నేను ధరించి విడిచిపెట్టినటువంటి ఆభరణములు, నేను తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టము అంటే అశేషము మిగిలిపోయినటువంటి పదార్థము నీకు మాత్రమే దక్కుతాయి. ఇక పైన ఎవ్వరూ కూడా వాటిని తీసుకోవడానికి వీల్లేదు. అవి నీకు మాత్రమే దక్కుతాయని చెప్పి వరమిచ్చాడు. అందుకే ప్రతి శివాలయంలోనూ ఉత్తర దిక్కున చండీశ్వర స్థానం ఉంటుంది. చిన్న గుడి ఉంటుంది. అందులో చండీశ్వరుడు ఎప్పుడు యోగనిష్టలో ఉంటాడు. ఆయన పద్మాసనం వేసుకొని హృత్పద్మమునందు మనసులో ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ రమిస్తూ ఉంటాడు. మనం ఒక కొబ్బరికాయ శివాలయానికి పట్టుకెళ్ళామనుకోండి, ఆ కొబ్బరికాయ కొట్టి 2 చెక్కలు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదంగా సగం ఇస్తారు. ఓ కొబ్బరి చెక్క ఇస్తారు, కాసిన అరటిపళ్ళు ఇస్తారు. ఇస్తే వాటిని తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు. శివుడి యొక్క నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని విడిచిపెట్టేయకూడదు. చాలా మంది తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు, శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోకూడదు అంటుంటారు. బాగా వినండి, శివాలయం నుంచి ప్రసాదం పట్టికెళ్ళి తీరాలి ఇంటికి. దాన్ని గోడ మీద పెట్టేయడం, నంది దగ్గర పెట్టేయడం అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. ప్రసాద తిరస్కారము బహుదోషము. ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. పసిపిల్లవాడికి అమ్మ వినా ప్రపంచం ఉండదు. ఆ పసిపిల్లవాడిని తల్లి ఎత్తుకునేసరికి వాడి ఏడుపంతా ఆగిపోయి ఒక్కసారి వాడిలోంచి ఆనందం పులకరింతతో పైకొస్తుంది. వచ్చి శరీరం అంతా రోమాంచితమవుతుంది. వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి అమ్మని చూసినటువంటి ఆనందంలో. అలా భక్తి అనేటటువంటి తల్లి ఒడిలో ఉన్నటువంటి భక్తుడు అనబడేటటువంటి పిల్లవాడికి ఆనందంతో పులకాంకురములు పైకి లేస్తాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. అమ్మ పిల్లవాడు పడుకుని నిద్రపోతుంటే చక్కటి దుప్పటి ఒకటి కప్పుతుంది. ఎందుచేత అంటే ఈగలు, దోమలు మొదలైనటువంటివి ముసిరి పిల్లవాడిని బాధ పెట్టకూడదు అని. అలాగే భక్తి అనేటటువంటి తల్లి ఒడిలో ఉన్నటువంటి భక్తుడు అనేటటువంటి పిల్లవాడికి నిర్మలంగా ఉండేటటువంటి తత్వము అనేటటువంటి దుప్పటిని తల్లి భక్తి కప్పుతుంది. నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. అమ్మ పరమ ప్రేమతో పిల్లవాడికి పాలు పట్టి కడుపు నింపుతుంది. భక్తి అనేటటువంటి తల్లి వేదము అనేటటువంటి శంఖంలోంచి శివకథలు అనేటటువంటి ఆయన చరిత్రని చెవుల గుండా పట్టి మనసు చల్లగా ఉండేటట్టుగా తృప్తిపరుస్తుంది. వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. అమ్మ పిల్లవాడికి రక్ష పెడుతుంది. శ్రీరామ రక్ష 7 ఆయుష్ 7 5వ తరం ఉంటుంది. అలా భక్తి అనేటటువంటి తల్లి భక్తుడు అనేటటువంటి బిడ్డడు రుద్రాక్షలు మెడలో దాల్చేటట్టుగా చేసి రక్ష చేస్తుంది. అలాగే భస్మ అమ్మ బొటనవేలుతో రక్షగా విభూతి పెడుతుంది. అలాగే భక్తి అనేటటువంటి తల్లికి బిడ్డడైనటువంటి భక్తుడు ఆ విభూతి ధారణ చేసి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ పసిపిల్లవాడిని ఊయలలో వేసి ఊపుతుంది. అమ్మ ఆ ఊయలలో వేసి ఊపుతూ పాట పాడుతుంటే
పిల్లవాడు పరమ సంతోషంతో హాయిగా ఆనందంతో నిద్రపోతాడు. భక్తి అనేటటువంటి తల్లి పిల్లవాడు ఏ పని చేస్తున్నా, పిల్లవాడు అంటే భక్తుడు ఏ పని చేస్తున్నా సరే అస్తమానం భగవంతుడే జ్ఞాపకానికి వచ్చి ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఎడతెరిపి లేనటువంటి స్మరణల యందు సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. అలా పొందేటట్టుగా భక్తి అన్న తల్లి భక్తుణ్ణి కాపాడుకుంటూ ఉంటుంది. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిశకుడే తద్విశ్వమన్ భూవరా అంటారు పోతన గారి ప్రహ్లాదోపాఖ్యానంలో. భక్తుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందపడిపోతాడు. అలా ఎవరి హృదయము ఎప్పుడూ భగవంతుణ్ణి అంటిపెట్టుకుని ఉంటుందో, ఏది చేస్తున్నా భగవంతుడు మనసుని విడిచిపెట్టకుండా స్మరణల రూపంలో లోపల తిరుగుతూ ఉంటాడో, అటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి భక్తుణ్ణి సర్వకాలముల యందు భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. భగవంతుడు రక్షించుట అన్నది ఒక ఎత్తైతే, పరమశివ పరివారంలోకి ఒక అత్యద్భుతమైనటువంటి వ్యక్తి చేరాడు. కుటుంబము అని ఒకటి ఉంటుంది. అందులోకి సభ్యత్వాన్ని పొందడం అంత తేలికైన విషయం ఏం కాదు. అది ఏదో రక్త సంబంధీకుల వలన కలిగినటువంటి అనుబంధము చేత లభిస్తుంది తప్ప అన్యదా లభించేటటువంటి అవకాశం ఉండదు. ఏదో ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి, ఆయనకు కొడుకు కూతురు ఉన్నారనుకోండి. ఇప్పుడు వాళ్ళ నలుగురు కలిపి రక్త సంబంధం. ఆయన భార్య, ఆయనకి పుట్టినటువంటి కొడుకు కూతురు. ఇప్పుడు ఆ కుటుంబంలోకి సభ్యత్వం కావాలంటే వాళ్ళ అబ్బాయిని వివాహం చేసుకున్నటువంటి కోడలు ఆ ఇంట్లో సభ్యత్వాన్ని పొందుతుంది. ఆ అమ్మాయిని ఎవరికిచ్చారో ఆ అల్లుడు సభ్యత్వాన్ని పొందుతాడు. మిగిలిన వాళ్ళు కోడల్లాంటి వాళ్ళు, కూతురు లాంటి వాళ్ళు అంటాం తప్ప వాళ్ళు కూతురు కోడలు నిజంగా అయ్యే అవకాశం ఉంటుందా? ఉండదు. కుటుంబంలో సభ్యత్వం ఏర్పడదు. కానీ ఒక్క కారణం చేత ఏర్పడుతుంది. గురుస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఉంటాడే, గురువు గారు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి, ఆయన్ని త్రికరణ శుద్ధిగా ఆయన మా గురువు గారు అని నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఎవరు గురువై ఉన్నాడో ఆ గురువుకి శిష్యుడు, గురువు కన్నా వయసులో పెద్దవాడైనా అనుబంధం రీత్యా కొడుకు అవుతాడు. అందుకే కడుపున పుట్టిన కొడుకు శరీర సంబంధం ఉన్నవాడు ఒక్కడే ఉండొచ్చు. కానీ గురుస్థానంలో కూర్చున్న వాడికి కొడుకులకు లోటు ఏమిటి? అందరూ కొడుకులే. ఎంతమంది ఆ గురువు గారి మీద ఆ గురి పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కొడుకులే. వాళ్ళ భార్యలందరూ కోడళ్లే. ఒక్క గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే ఈ మినహాయింపు, మిగిలిన చోట్ల మినహాయింపు ఉండదు. అలా కుటుంబంలో సభ్యత్వం లభించదు. కానీ జగద్వైఖరికి భిన్నంగా పరమశివుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని కల్పించాడు ఒక వ్యక్తికి. అది ఎవరికి? మర్త్యలోకంలో పుట్టినటువంటి వ్యక్తి. మర్త్యలోకము అంటే ఇప్పుడు మనం ఉన్న లోకం. పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు, మరణించాలి. కానీ మరణించవలసినటువంటి అవసరం లేకుండా అటువంటి వ్యక్తిని జరామరణములకు అతీతుణ్ణి చెయ్యడమే కాకుండా తన కుటుంబంలో సభ్యుణ్ణి చేసుకున్నాడు. సభ్యుణ్ణి చేసుకుని విడిచిపెట్టలేదు. సహజముగా అధికారము అని ఒక మాట ఉంటుంది. ఇంటి యజమాని అన్నం తిన్నాడు అనుకోండి, అన్నం తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టం, ఒకవేళ పాత్రలో కొంత పదార్థం మిగిలిపోతే, అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను ఒక ఆకు వేసుకుని అన్నం తిన్నాను అనుకోండి, నేను భోజనం చేసినప్పుడు కొంత పదార్థం మిగిలిపోయింది అనుకోండి, ఏదో కొద్దిగా ఓ అప్పం ముక్క, ఓ అట్టు ముక్క, ఏదో గారె ముక్క అవి వదిలిపెట్టేశాను అనుకోండి, తదుచ్ఛిష్టాన్ని అంటే ఆ మిగిలిపోయినటువంటి పదార్థాన్ని తినడానికి సహజముగా అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క భార్యకే ఉంటుంది. అది తిరుగులేని అధికారం. అదేమిటి, ఆవిడికి అలా ఉండడం ఏమిటి, అధికారం మాకుండదా అంటే ఎవ్వరికీ ఉండదు. అది ఆమె యొక్క హక్కు. అందుకే భర్త భోజనం చేసినటువంటి విస్తట్లోనే భార్య కూడా భోజనం చేస్తూ ఉంటుంది. పూర్వం ఈ సంప్రదాయం ఉండేది. మా తరానికి ముందు తరం వరకు కూడా
మా నాన్నగారు భోజనం చేసి చేయి కడుక్కొని ఉత్తరాపోసనం బట్టి లేచిపోతే ఆ విస్తట్లోనే మా అమ్మగారు భోజనం చేస్తుండేవారు. అలా ఉండేది సంప్రదాయం పూర్వం. కాబట్టి భర్త యొక్క ఉచ్ఛిష్టాన్ని, అంటే ఆ పాత్రలో విస్తట్లో మిగిలిపోయినటువంటి ఎంగిలి తినేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే భార్యకు ఉంటుంది. కానీ శంకరుడు ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయం చేశాడు. అలా తినే అధికారం పార్వతీదేవికి ఒక్కదానికే ఉంటుంది. కానీ పార్వతీదేవి నుంచి కూడా ఆ అధికారాన్ని ఉపసంహారం చేసి, ఇటువంటి అధికారాన్ని నేను కుమారుడితో సమానమైనటువంటి స్థాయినిచ్చి, ఇదిగో ఈ భక్తుడికి కట్టపెడుతున్నానని ఒక భక్తుడికి కట్టపెట్టాడు. ఇది అసాధారణమైనటువంటి స్థితి. అది ఎవరికి? మత్స్యలోకంలో ఈ భూమి మీద పుట్టినటువంటి ఒక పిల్లవాడికి అంత గొప్ప స్థితి ఇచ్చాడు. అందుకే ఏ శివాలయానికి వెళ్ళండి, ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వరుడు మనలాగే ఈ భూమి మీద పుట్టినటువంటి సామాన్యమైనటువంటి మనుష్యుడు. ఆయన పుట్టినటువంటిది శాంగనల్లూరు అనబడేటటువంటి ఒక ఊరిలో జన్మించాడు. ఆ ఊరిలో ఎప్పుడూ వేదనాదం వినపడుతూ ఉండేది. నిరంతరం వేదమంత్రములను స్వరంతో చదువుతూ ఉండేవారు. అంతగా వేదం చదువుకున్నటువంటి విద్వాంసుల చేత వేదమునందు అత్యంత శ్రద్ధ కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబములతోటి అగ్రహారాలతోటి నిండిపోయినటువంటి ఊరు. అటువంటి ఊరిలో ఇచ్చదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు. ఆయనకి వేదం మీద అపారమైనటువంటి నమ్మకం. ఆ ఇచ్చదత్తనుడు అనబడేటటువంటి ఆయనకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడి పేరు విచార శర్మ. ఆ విచార శర్మ చిన్నతనంలోనే యుక్తమైనటువంటి వయస్సులో ఉపనయనం పొందాడు. తండ్రి ఉపనయనం చేసి వేద విద్యాభ్యాసం కోసమని గురువుగారి దగ్గరికి పంపించాడు. చక్కగా వేదం అంతా చదువుకున్నాడు. స్వరంతో మంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసి పలుకుతాడు. అటువంటి పిల్లవాడు ఒక రోజున బ్రహ్మచారులతో కలిసి వీధిలో వెడుతున్నాడు. వెడుతుండగా అటుగా కొన్ని గోవులు వెళ్ళిపోతున్నాయి. ఆవులు వెడుతున్నాయి. ఆ ఆవులను కాపాడేటటువంటి రక్షకుడు, ఆ వెనక వెడుతున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ ఆవు యొక్క వీపు మీద గట్టిగా మోస్తున్నాడు. ఈ పిల్లవాడు పరుగు పరుగున వెళ్ళి ఆ గొల్లవాని చేతిలో కర్ర పట్టుకున్నాడు. పట్టుకుని అన్నాడు, ఏమయ్యా గవామంగీషు తిష్టంతి భువనాని చతుర్దశ అని సామెత. సామెతేమి లోకోక్తి లేదా ఆర్యోక్తి పెద్దల చేత చెప్పబడింది. అసలు ఈ 14 లోకములు దేని ఎందుంటాయి అంటే ఆవు యొక్క శరీరంలో ఉంటాయి. అంత పూజనీయమైనటువంటి ప్రాణి ఆవు. అటువంటి ఆవుని పట్టుకుని కర్ర పెట్టి కొడుతున్నావే, దీని చేత విశేషమైనటువంటి పాపాన్ని సంతరించుకోవట్లేదా? ఎందుకు కొడతావు? ఆవుని విడిచిపెట్టు. నీకు అసలు ఆవుని పోషించడం రాదు. ఆవుని ఎంత పవిత్రంగా చూడాలో, ఆవుని ఎలా కాపాడాలో, ఆవుకి ఎలా మేత పెట్టాలో నీకు తెలియలేదు. కాబట్టి నువ్వు విడిచిపెట్టేసేయి. ఇవాళ నుంచి ఈ గోవులన్నిటినీ కూడా నేను పొలానికి తీసుకెళ్ళి కడుపు నిండా మేపి తీసుకొస్తానన్నాడు. అంతగా వేదం చదువుకున్నటువంటి ఆ పిల్లవాడు చేసినటువంటి అభ్యర్థనని తిరస్కరించలేక ఆ గొల్లవాడు ఆ ఆవుల మందని ఈ పిల్లవాడికి అప్పచెప్పాడు. పిల్లవాడు తండ్రి యొక్క అనుమతి తీసుకొని ప్రతిరోజు ఈ గోవులన్నింటినీ తీసుకెళ్లి పొలంలో మేపుతూ ఉండేవాడు. ఆవులు మేస్తూ ఉండేవి, ఈమెమో వేదమంత్రాలన్నింటినీ ఆమ్నాయం చేస్తూ ఉండేవాడు. ఆ ఆవులు ఎంతో ప్రీతి చెందేవి. ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రభాగాన్ని విని ఆనందించినటువంటి ఆ గోవుల యొక్క సమూహం ప్రతిరోజు కూడా ఒక వరుస క్రమంలో ఆవులన్నీ విచార శర్మ దగ్గరికి వచ్చి పాలు విడిచిపెడుతుంది. ఆవు పాలు నిష్కారణంగా పోవడం ఎందుకు అని ఈ పిల్లవాడు కొన్ని కుండలు తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక్కొక్క ఆవు వచ్చి దాని పొదుగు కుండ మీదకి వచ్చేటట్టుగా నిలబడి శిరములలోంచి తమంత తాముగా పాలు స్రవించి కుండలు నింపి వెళ్ళిపోతూ ఉండేవి. ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఆ ఇసుకలోనే ఒక దేవాలయం కట్టేవాడు. ఇసుకలో దేవాలయం కట్టడం మీరు చూసి ఉంటారు. ఇక్కడే ఏలూరు పక్కనే తమ్మిలేరు అని చెప్పి ఒక ఏరు ఉంది. చిన్నప్పుడు మేమందరం ఆ ఏట్లో ఆడుకున్న వాళ్ళమే. పాదం అందులో పెట్టి దాని మీద తడి ఇసుక వేసి గట్టిగా నొక్కితే అది
ఏదో ఒక ఇల్లు కట్టినట్టుగా ఏర్పడుతుంది. ఒడుపుగా ఎక్కువ కదపకుండా మెల్లిగా పాదాన్ని వెనక్కి లాగేస్తే చిన్న గుహలా ఏర్పడుతుంది. అందులో మెల్లిగా దానికి అటు ఇటు అంటుకున్న ముద్దల్లాంటి ఇసుక తీసేసి ఒడుపుగా చెయ్యి పెట్టి ఆ చేతితో ఆ ఇసుకంతా కొంచెం లాగేసి కొద్దిగా తడి ఇసుక తీసి మధ్యలో చిన్న వేదికలా నిర్మాణం చేసి మందార పువ్వులు ఉంటాయి. ఆ మందార పువ్వు రేఖలు విప్పేస్తే మధ్యలో దాని దుడ్డు ఉంటుంది. ఆ దుడ్డు లోపల తెల్లగా శివలింగాకృతిలో ఒక చిన్న పలుకు ఉంటుంది. ఆ పలుకు తీసి జిగురుగా ఉంటుంది. ఆ వేదిక మీద ఆ శివలింగాకృతిలో ఉండేటటువంటి పలుకు ఉంచి దానికి చుట్టూ తడి ఇసుకతోటి గోడలు కట్టి ఓ చీపురు పుల్ల పెట్టి దానికి ఓ కాగితం పెట్టి ధ్వజస్తంభం అని చెప్పి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇదే తమ్మిలేట్లో ఆడుకునేవాళ్ళం. నాతో ఆడుకున్న స్నేహితులు కూడా ఉన్నారు ఈ సభలో. కాబట్టి అది పెద్ద విశేషం కాదు. ఏటి ఒడ్డున ఉన్నవాళ్ళు, నదీ తీరంలో ఉన్నవాళ్ళు, సముద్రపు ఒడ్డున ఆడుకునేవాళ్ళు ఇటువంటివి చేస్తూ ఉంటారు. విచార శర్మ ప్రతిరోజు అలా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసేవాడు. అక్కడ కుండలు పెడితే ఆవులు తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేవి. సైకత లింగం చేసేవాడు. ఇసుకతో శివలింగాన్ని చేసి మైమరచిపోయి పరమానందంతో, నేను ఉపన్యాసం ప్రారంభించినప్పుడు శంకర భగవత్పాదుల యొక్క శ్లోకాన్ని ఉటంకించానే, ఆనందాశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రమృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్కింకీ విదిగీస్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. పరమభక్తితో ఆ పాలు చేత్తో పట్టుకొని వేదమంత్రాలు చదువుతూ అక్కడ ఉన్నటువంటి సైకత లింగంలో పరమశివుణ్ణి దర్శనం చేస్తుండేవాడు. ఈ పాలు సన్నటి ధార పోస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ పోస్తూ పరవశించిపోతుండేవాడు. ఈ స్వరంతో కూడుకున్న వేదమంత్రాలన్నీ వింటూ ఆవులన్నీ మేత మేస్తుంది. ఇలా కొంతకాలం అయిపోయింది. ఎవరో అసలు దానిలో ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకోలేని నా వంటి అమాయకుడు ఒకడు ఆ దారిని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ చూశాడు, అయ్యయ్యో ఈ పిల్లవాడు ఆవుల పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో పెడుతున్నాడు, వీటిని మట్టిలో పోసేస్తున్నాడు. ఇలా పాలు పితకకుండా ఉంటే తమంత తాముగా ఆవులు విడిచిపెట్టాయని ఆ అమాయకుడు అనుకోలేదు. ఈ పిల్లవాడు పితికి తెచ్చాడనుకున్నాడు. ఇలా ఈ ఆవుల పాలు పితికి తేకుండా ఉంటే ఈ పాలన్నీ కూడా యజమానులకు దక్కేవి. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత యజమానులు పాలు పితుక్కునేవారు. ఎంత నష్టం జరుగుతోంది పిల్లవాడి వల్ల అని వెళ్ళి యజమానులకు చెప్పాడు. ఆ ఆవుల యజమానులందరూ కలిసి విచార శర్మ యొక్క తండ్రి అయిన ఇచ్చతత్తనుణ్ణి నిలదీశారు. నీ కుమారుడు ఆవుల్ని రక్షిస్తానని తీసుకెళ్లి గోవుల యొక్క పాలు తీసి మట్టిలో పోసేస్తున్నట్ట, దానివల్ల పాలన్నీ నిరర్ధకమైపోతున్నాయి, కాబట్టి నీ కొడుకుని నువ్వు నిగ్రహించవలసింది అన్నారు. అసలు పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాడు ఇచ్చదత్తనుడు. నేను అడగడం ఎందుకు, అడిగితే అబద్ధం చెప్పచ్చు, లేదా రేపటి నుంచి పితకడం మానేయచ్చు, మళ్ళీ 4 రోజులు ఆగి పితకవచ్చు. కాబట్టి తప్పు చేస్తుండగా పిల్లాడిని పట్టుకుంటే మందలించడం చాలా తేలిక అని ఈ పిల్లవాడు విచార శర్మ బయలుదేరడానికి ముందే తండ్రి ఇచ్చదత్తనుడు బయలుదేరి ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మలలో కూర్చున్నాడు. కూర్చుని ఉండగా ఈ పిల్లవాడు ఆవులు అన్నీ అక్కడ మెయ్యడానికి విడిచిపెట్టాడు. అక్కడ చక్కగా ఇసుకలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. దానికి తడి ఇసుకతోటి గోడ కట్టాడు. దానికి ఉపాలయాలు నిర్మించాడు. దానికి ముఖమంటపం అన్నాడు, అర్ధమంటపం అన్నాడు, సభామంటపం అన్నాడు, కళ్యాణ మంటపం అన్నాడు. దాని ముందు బ్రాహ్మణులు వచ్చి కూర్చునేటటువంటి సంధ్యావందనం చేసుకునే అరుగులు అన్నాడు. అక్కడ ఒక పెద్ద తటాకం అన్నాడు. స్వామివారు వాహన సేవల కోసం నిమంత్రణం చేయబడినటువంటి వాహనములన్నీ కూడా పెట్టేటటువంటి వాహన మంటపం అన్నాడు. వీటన్నింటికి ఇసుకతో మంటపాలు కట్టుకున్నాడు. ఎంతసేపు పడుతుంది? 2 చేతులతో ఇసుక ఇలా 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 అంటూ గోడ కట్టేయచ్చు. పెద్ద దేవాలయం కట్టాడు. ఇప్పుడు ఆ దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నాను అని కూర్చున్నాడు. అక్కడ కుండలు పెట్టాడు. ఆ ఆవులు ప్రతిస్పందించేవి అతని భావనకి. అవి వచ్చి ఒక్కొక్క ఆవు 4 శిరములలో
ఒక శిరము నుండి పాలు విడిచిపెట్టేవి, మిగిలిన 3 శిరములలోంచి పాలు వదిలేవి కావు. పొదుగులోని ఒక శిరములో పాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. కుండల నిండా పాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాలు అక్కడ పెట్టుకున్నాడు. రుద్రమంత్రాలతో పరమశివుడికి అభిషేకం మొదలుపెట్టాడు. మొదలు పెట్టగానే చెట్టు మీద కూర్చున్న తండ్రి చూశాడు. అరే రే ఎంత పనిచేస్తున్నాడు రా పిల్లాడు. నిన్నటి రోజున వాళ్ళు చెప్పినది యథార్థమే. ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్లి ఇసుకలో పోసేస్తున్నాడు, నిష్కారణంగా పాలన్నీ పాడైపోతున్నాయి అని కోపంతో పిల్లవాడు అభిషేకం మొదలు పెట్టగానే చెట్టు దిగొచ్చాడు. చెట్టు దిగొత్తి పిల్లవాడి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా కుదిపాడు. విచార శర్మ. కానీ ఆ పిల్లవాడు తదేక నిష్టలో చదవడం నోటికి అలవాటైపోయింది కాబట్టి నోరు స్వరంతో మంత్రం చెప్తోంది. కానీ ఆయన మనస వాచ కర్మణ పూర్తిగా శివభక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అతనికి ఆ సైకత లింగంలో పరమశివుడు ప్రత్యక్షం అవుతున్నాడు. పరమానందంతో ఆవు పాలు పోస్తూ అభిషేకం చేస్తున్నాడు. తండ్రి పిలిచినా కుదిపినా పలకలేదు. ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ పిల్లవాడు పిలిస్తే పలకట్లేదని కాలుతో అక్కడ ఉన్నటువంటి ఆవు పాల కుండని ఒక్క తన్ను తన్నాడు. కుండ బద్దలైపోయి ఆవు పాలన్నీ కింద పడిపోయి, అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని ఇసుకతో కట్టినటువంటి దాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆలయం అంతా భిన్నమైపోయి ఇసుక చిమ్ముకుపోయింది. పిల్లవాడు ఇలా పక్కకి తిరిగి చూశాడు. కాలు కనపడింది. ఇది తండ్రి పాదమే గుర్తించాడు. అయినా మహాపరాధం చేశాడు. పరమశివుడికి అభిషేకం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఆవు పాల కుండ భిన్నం చేశాడు. అక్కడతో ఊరుకోకుండా ఆకాలితోటే శివాలయాన్ని ధ్వంసం చేశాడు. నా తండ్రి రక్షింపబడాలి అంటే ఆ కాలు తెగిపోవడం వినా మార్గం లేదు. నా తండ్రిని రక్షించుకోవడానికి, ఈ అపరాధం నుంచి గట్టెక్కించడానికి ఏ కాలుతో ఆవు పాల కుండని ఇసుకతో కట్టిన దేవాలయాన్ని తన్నాడో ఆ కాలు నేను నరికేస్తానని అక్కడ ఉన్నటువంటి గొడ్డలిని ఒకదాన్ని తీసి తండ్రి కాలి వినివిసిరాడు. ఆ గొడ్డలి తగిలి తండ్రి కాలు తెగిపోయి రక్తధారలు కారిపోతుండగా తండ్రి కింద పడి శరీరం విడిచిపెట్టాడు. పశ్చాత్తాపడకుండా శివ ఇంత అపరాధం చేశాడు, నా తండ్రి క్షమించమని శివుడికి విజ్ఞాపన చేశాడు. పరమశివుడు అతని యొక్క భక్తికి కదిలిపోయాడు. ఇది శంకర భగవత్పాదులు అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీచ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పీ చేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతికి మహో అంటారు. మనసార దర్శనం చేస్తూ ఆయన పాదముల మీద ఒక్క మారేడు దళం వేస్తే చాలు పరమ సంతోషాన్ని పొందుతాడు. ఆయన కానిది, ఆయన ఇవ్వనిది లోకంలో ఏముంది కనుక ఆ విచార శర్మ యొక్క అపారమైనటువంటి భక్తికి పరవశించినటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వృషభవాహనారూఢుడై భూమి మీదకి దిగాడు. దిగి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే విచార శర్మ లేచాడు, స్తోత్రం చేశాడు. అడగకుండా పరమశివుడు వరమిచ్చాడు. ఇక నుంచి నా గణములలో ఒక గణానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. నీ పేరు చండీశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వర శబ్దంతో పిలవబడతావు. నంది ఎలా నందీశ్వరుడు అనిపించుకున్నాడో నువ్వు చండీశ్వరుడు అనిపించుకుంటావు. నీవు ఎప్పుడూ నా దగ్గర ఉంటావు. నేను కట్టుకుని విప్పినటువంటి బట్టలు, నేను ధరించి విడిచిపెట్టినటువంటి ఆభరణములు, నేను తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టము అంటే అశేషము మిగిలిపోయినటువంటి పదార్థము నీకు మాత్రమే దక్కుతాయి. ఇక పైన ఎవ్వరూ కూడా వాటిని తీసుకోవడానికి వీల్లేదు. అవి నీకు మాత్రమే దక్కుతాయని చెప్పి వరం ఇచ్చాడు. అందుకే ప్రతి శివాలయంలోనూ ఉత్తర దిక్కున చండీశ్వర స్థానం ఉంటుంది. చిన్న గుడి ఉంటుంది. అందులో చండీశ్వరుడు ఎప్పుడు యోగనిష్టలో ఉంటాడు. ఆయన పద్మాసనం వేసుకొని హృత్పద్మమునందు మనసులో ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ రమిస్తూ ఉంటాడు. మనం ఒక కొబ్బరికాయ శివాలయానికి పట్టుకెళ్ళామనుకోండి, ఆ కొబ్బరికాయ కొట్టి 2 చెక్కలు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదంగా సగం ఇస్తారు. ఓ కొబ్బరి చెక్క ఇస్తారు, కాసిన అరటిపళ్ళు ఇస్తారు. ఇస్తే వాటిని తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు. శివుడి యొక్క నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని విడిచిపెట్టేయకూడదు.
చాలా మంది తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు, శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోకూడదు అంటుంటారు. బాగా వినండి, శివాలయం నుంచి ప్రసాదం పట్టికెళ్ళి తీరాలి ఇంటికి. దాన్ని గోడ మీద పెట్టేయడం, నంది దగ్గర పెట్టేయడం, అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. ప్రసాద తిరస్కారము బహుదోషము, ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. అందుకే అన్నవరం సత్యనారాయణ స్వామి కథలో ప్రసాదాన్ని తీసుకోకుండా ఆ పిల్ల భర్తని చూడడానికి వెడితే పడవ మునిగిపోతుంది. ఒక కథలో ఏమిటి, ప్రసాదం తినకపోతే పడవలో ముంచేసేటంతటి పైశాచికవాదా పరమేశ్వరుడు? అంత పైశాచిక మనస్తత్వం ఉన్నవాడా? కాదు. ప్రసాదము అంటే అనుగ్రహము, ఈశ్వరానుగ్రహము ప్రసాదం రూపంలో లోపలికి వెళ్ళి అందులో 6వ వంతు మనస్సుగా మారి మనకున్నటువంటి సమస్యలకి కావలసినటువంటి పరిష్కారం అదే మనసులో బుద్ధి నిర్ణయించి ప్రచోదనం చేస్తుంది. ఆ ప్రసాదం లోపలికెడితే సమస్యకి పరిష్కారం లోపల పుడుతుంది. అలా ఆ ప్రసాదము ఈశ్వరానుగ్రహము కనుక ఎవరు ప్రసాదమును తిరస్కరించాడో వాడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని తిరస్కరించినట్లు లెక్క. ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరిస్తూ వెడితే ఈశ్వరుడు యొక్క ఆగ్రహమునకు గురవుతాం. అందుకే శివాలయంలో కూడా ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. కానీ శివాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు అది ఒక మారేడు దళమో ఒక పువ్వు అనుకోండి, అది పట్టుకుని చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎందుకండి కొట్టారు అన్నారు అనుకోండి, ఆయనకి చెవుడండి అందుకని అలా కొడితే తప్ప ఆయన వినడంటారు. చాలా పొరపాటు. ఆయనకి చెవుడు మూగ అటువంటివి ఏం లేవు. ఆయన మహానుభావుడు, యోగనిష్టలో ఉంటాడు. ఎప్పుడు హృత్పద్మమునందు పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ కన్నులు మూసుకుని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చిటిక వెయ్యాలి. అందుకే చిటికల చండీశ్వరుడు అంటారు. ఇలా చిటిక వేశాననుకోండి, ఆయన కళ్ళు విప్పుతాడు. ఇలా ఎందుకు రానా తపస్సు భగ్నం చేశావు, ఎందుకు చిటిక వేశావు అని ఇలా కళ్ళు విప్పుతాడు. వెంటనే మనకిచ్చిన ప్రసాదం ఆయనకి చూపించి, స్వామి శంకరుడు తినగా మిగిలిన ప్రసాదాన్ని నేను ఇంటికి పట్టుకెడుతున్నాను అనుగ్రహంగా, కానీ అది మీకు దక్కాలి అని చెప్పి శివుడి యొక్క శాసనం, మీరు అనుగ్రహించండి, దీన్ని ఇంటికి పట్టుకెడతానని ఇలా ఆయనకి చూపించాలి. చూపిస్తే ఆయన చూసి శుభం భూయా పట్టుకెళ్ళంటాడు. అప్పుడు ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. శివాలయంలో ప్రసాదాన్ని తెచ్చుకునేటటువంటి విధానం అది. అలా తెచ్చుకోవాలి. అంతేకాని అది మారేడు దళం లాంటిది అనుకోండి, శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో అయితే ఒక మారేడు దళం అయితే దాన్ని నోట్లో వేసుకొని నవిలి మింగేస్తారు. కానీ ఇన్ని మారేడు దళాలు ఇచ్చారనుకోండి, ఏం చెయ్యాలి? నంది మీద పెట్టకూడదు. బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట. శివ నిర్మాల్యమునకు ఒక పెద్ద విశేషం ఉంది. శివ నిర్మాల్యము అంటే శివుడికి పూజించినటువంటి పదార్థం నేల మీద పడి ఉండగా తొక్కినా, దాన్ని దాటినా పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం, ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యం పోతాయి. అందుకే ఎవరు నందీశ్వరుడి మీద అలా పెట్టేస్తారో వాళ్ళ వల్ల పోతూ ఉంటుంది ఇతరులకు పుణ్యం. ఎందుకని వాడు నంది మీద పెట్టి వెళ్ళిపోతాడు. గాలి ఇసింది, ఆ మారేడు దళాలు కింద పడిపోయినటువంటి మారేడు దళాన్ని వెనక వెళ్ళిన వాడు తొక్కాడు. ఇప్పుడు ఆ పాపం ఎవరిది? ఇద్దరికీ వస్తుంది. కానీ ప్రధానంగా పాపం ఎవరిది? నందీశ్వరుడి మీద పెట్టిన వాడికి. నందీశ్వరుడి మీద పెట్టకూడదు. అతిభక్తి అన్న పేరుతోటి అఘాయిత్య పనులు చేయకూడదు. కొంతమంది తీసుకెళ్ళి శివాలయంలో అరటిపండు ఇచ్చారనుకోండి, ఓ ముక్క తీసి నందీశ్వరుడి యొక్క ఆ మూటికి రాసేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇంతంత ఈగలు బయలుదేరి ఆయన నోటి చుట్టూ ముక్కుల్లోకి వెడుతుంటాయి. ఆయన నిరంతరము శివదర్శనం చేస్తుంటాడు. ఆయనకి అది ధ్యానభంగం కల్పిస్తుందా, కల్పించదా? ఒక ఆలయంలోకి వెళ్ళాము అంటే ఆలయం యొక్క మర్యాదని పాటించాలి. ఆలయం ఒక్కరికి సంబంధించినది కాదు. దేవాలయం అనేటటువంటిది అందరి ఆత్మోద్ధరణకు సంబంధించినటువంటి విషయం. ఆలయం విషయంలో అందరూ సంతోషపడేటట్టు, అందరూ ఉద్ధరణ పొందేటట్టు ప్రవర్తించాలి తప్ప ఆలయ వ్యవస్థ యొక్క పవిత్రత పాడయ్యేటట్టుగా ఏ ఒక్కరూ ప్రవర్తించడానికి అధికారము పొంది ఉండరు. అందుకే నంది మీద పెట్టకూడదు ఎప్పుడూ నిర్మాల్యాన్ని. చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చూపించాలి. అది ఇన్ని మారేడు దళాలో ఇన్ని విడి పువ్వులో ఇచ్చారనుకోండి, ఆ చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టి, స్వామి నేను కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని వెడుతున్నాను, నాకు ప్రసాద స్వీకార ఫలితాన్ని అనుగ్రహించండి, ఈశ్వర ప్రసాదం స్వీకరించినట్లుగా నన్ను కాపాడండి అని అక్కడ పెట్టి వెళ్ళిపోవచ్చు. అదో కొబ్బరి చెక్కో అరటిపండు అనుకోండి, చక్కగా ఇంటికి పట్టుకెళ్ళి అందరూ సేవించవచ్చు.
తప్ప శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేటటువంటి మాట ఎక్కడా లేదు. దీనికి నేను ప్రమాణం ఒకటి చూపిస్తాను. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపిస్తూ చండీశ్వరుని యొక్క వైభవాన్ని వర్ణించారు. అందులో రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో అని ఆ శ్లోకం చేస్తూ ఆయన అంటారు, విలీయంతే మా తత్తవ వదన తాంబూల కబళాః అంటారు. ఒకానొకప్పుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు దేవతలందరూ. దేవతలకి నాయకత్వం ఎవరు వహిస్తారు అంటే దేవతా సైన్యమునకు నాయకుడు సర్వసైన్యాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందుకని సుబ్రహ్మణ్యుడిది నాయకత్వం. ఆయన నాయకత్వంలో వెళ్ళినప్పుడు రాక్షసుల్ని చంపడానికి ఆయన ఉపయోగించేటటువంటి ఆయుధం శూలం. ఆ శూలంకి పేరు శక్తి. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో శక్తివేల్ అని పేరు పెట్టుకుంటారు. వేల్ అంటే ఆయుధం, వేలాయుధం అని వాళ్ళు పేరు కూడా పెట్టుకుంటారు. ఆ సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి శూలమే పేరుగా ఉంటారు వాళ్ళు. అటువంటి ఆయుధం అమ్మవారి యొక్క స్వరూపం అది. ఇప్పుడు ఈ ఆయుధాన్ని పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షసులందరినీ సంహరించి దేవతలకి జయాన్ని సాధించారు. దేవతలకి ఉపద్రవం వస్తే దేవతలకు అందరికీ కూడా పరిపాలకుడు ఇంద్రుడు. ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే వామనమూర్తి. వామనమూర్తిగా వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కూడా దేవతా సైన్యాల్ని రక్షించి రాక్షసుల్ని పరిమారుస్తుంటారు. అందుకే విశాఖేంద్రోపేంద్రో శిశి విశిత కర్పూర శకలాహ అన్నారు. వీళ్ళు ముగ్గురు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరికి చెప్పాలి ఈ వార్త? తల్లిదండ్రులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ వచ్చి తొందరగా వెళ్ళి చెప్పాలి. ఆ గెలవడానికి కావలసిన శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి నుంచి వచ్చిందని అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చెప్పాలి. అమ్మ అని అనుగ్రహంతో గెలిచాను రాక్షసుల్ని అని చెప్పాలి. అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః. వాళ్ళు శిరస్త్రాణాలు పెట్టుకున్నారు. శిరస్త్రాణాలంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే హెల్మెట్లు అనుకోండి. యుద్ధంలో వాడేటటువంటి శిరస్త్రాణం, శిరస్సును రక్షించుకోవడానికి పెట్టుకుంటారు, లోహంతో తయారు చేసినవి. అవి తీసి పక్కన పెట్టేశారు. కానీ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అది చాలా గట్టి లోహంతో చేస్తారు. అదేమి మామూలు బట్టతో చేసింది కాదు. లోహంతో చేసి ఇనుము, ఉక్కు మొదలైన వాటితో చేసిన గుండీలు ఉంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా అందులోకి పొదివి మిలితిప్పుతారు. అది విప్పుకోవాలి అంటే సహాయకుడి యొక్క పర్యవేక్షణలో ఒక సహాయకుడు సహాయం చేస్తుండగా జాగ్రత్తగా ఆ ఇనుము, ఉక్కుతో చేయబడినటువంటి గుండీలు విప్పి తిప్పుకుని పరమ బరువుగా ఉంటుంది. దాన్ని విప్పి ఒక చోట పెట్టాలి. అంతసేపు ఆగుదామంటే కుదరదు. ఎందుకని? గబగబా పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి చెప్పాలమ్మా మేము విజయం సాధించామని. అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి త్వరలో ఆ తల మీద పెట్టుకున్నటువంటి కవచాన్ని తీసి పక్కన పెట్టారు. కానీ ఆ తల మీద పెట్టుకున్న శిరస్త్రాణం పక్కన పెట్టారు. కవచం మాత్రం విప్పుకోలేదు. విప్పుకుంటే ఆలస్యం అయిపోతుంది. గబగబా అమ్మ దగ్గరికి పరిగెడుతున్నారు. అమ్మ ఏం చేస్తోంది? తాంబూల చర్మణం చేస్తోంది. ఆవిడ తాంబూలం వేసుకొని నవ్వులుతోంది. అది పతివ్రతా లక్షణం. ఎవరైనా సరే భర్తగారు పొద్దున్న పూజ చేసినప్పుడు భగవంతునికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రతి సువాసిని కూడా, అంటే పసుపు కుంకాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు మధ్యాహ్నం వేళ ఆ తాంబూలాన్ని నవలాలి. ఆ తాంబూలాన్ని నవలడం అనేటటువంటి హక్కు ఎవరిది అంటే ఒక్క సువాసినికే ఉందా అధికారం. అందుకే అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణ. అసలు తాంబూలం అమ్మవారు వేసుకున్నటువంటి ఆ నోటిని దర్శనం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు నేను చెప్పలేను అని పరోక్షంగా చెప్పారు శంకరాచార్య వారు. ఆ నోటి వంక చూస్తే అంత ఫలితం. అటువంటి తల్లి, అది సువాసిని అధికారం. ఆమె నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర్లు. ఆది కుటుంబం, లోకమునంతటినీ కన్న తల్లి, ఆ బ్రహ్మకీట జనని. అందుకని ఆ తల్లి తాంబూలం వేసుకుని ఉంది. అందులో పచ్చకర్పూరపు చిన్న చిన్న కళికలు ఆమె నాలుక మీద ఉన్నాయి.
ఈ ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వెడుతున్నప్పుడు అక్కడ భోజనం చేసినటువంటి విస్తరాకు ఒకటి కనపడింది. అరిటి ఆకు అనుకోండి, ఒక ఆకులో వడ్డించకూడదు, ఒక ఆకులో వడ్డించడం దోషం, 2 ఆకులు వేసి వడ్డించాలి. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, సంప్రదాయం తెలుసున్నటువంటి వాళ్ళ ఇంటికి వెడితే ఆకు వేసి, ఒకవేళ కింద ఆకు వేయకపోతే ఆకు చివరి భాగం తుంచి ఆకు కింద వేస్తారు. 2 ఆకులు వేయకుండా భోజనం పెట్టకూడదు. అందుకని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఆకు కనపడింది, లేదా ఆకులు కనపడ్డాయి అనుకోండి. వాళ్ళు ఇలా చూశారు. ఆయన ఏదో కొన్ని పదార్థాలు తిన్నాడు, కొన్ని పదార్థాలు వదిలేశాడు. అవి ఎవరు వండినవి? సాక్షాత్ జగదంబ అన్నపూర్ణ వండినటువంటి పదార్థాలు భర్త కోసం. ఆ పదార్థముల యొక్క ఉచ్ఛిష్టం శేషం ఉంది. అవి మంచి సువాసనలు గుబాళిస్తూ ఉంటాయి. వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారు, ఎంత ఆకలి మీద ఉంటారు, అందులో పిల్లలు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆకలితో అటు చూసి, నాన్నగారు తినగా మిగిలిన పదార్థం కాబట్టి మనం తినచ్చు అని వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే, నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై, త్రిపురాసుర సంహారం చేసినటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు తన భార్య తన బిడ్డలు తినడానికి సహజంగా అధికారం ఉంటే కాదు అని చండీశ్వరుడికి ఇచ్చాడు అధికారం. నేను తినగా మిగిలిన పదార్థాన్ని ఓ చండీశ్వరుడా నువ్వు తినవచ్చు అని అధికారం ఇచ్చాడు. ఇంకెవరికి అధికారం లేదని. అందుకని ఒకవేళ ఇలా చూసి అబ్బా ఎంత బాగున్నాయో అన్నారనుకోండి, మనసుతో తిన్నట్టు. అందుకని వాళ్ళు అసలు దాని వంక చూడకుండా ఇలా తల తిప్పేసుకున్నారట. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః. వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి పార్వతీదేవి ఒక ఆసనం మీద కూర్చుని తాంబూల చర్వణం చేస్తూ ఉంటే పక్కకి వెళ్ళి కూర్చుని అమ్మవారి ముఖం వంక, అమ్మవారి యొక్క నోరు వంక, తాంబూలపు ఎర్రటి రంగు వంక, ఆ తాంబూలంలో ఉన్నటువంటి ఆ తెల్లటి కర్పూర కలికల వంక ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉండిపోయారట. సరే, ఇప్పుడు నేను సౌందర్యలహరి చెప్పట్లేదు కాబట్టి ఆ శ్లోకం యొక్క వైభవం ఏమిటి అన్నదాన్ని స్పృశించను. కానీ ఒక్క విషయం చెప్తాను. శంకరాచార్యుల వారు కూడా చండీశ్వరుడికి తప్ప పరమశివుడి యొక్క నిర్మాల్యాన్ని తీసుకునేటటువంటి అధికారం వేరొకరికి లేదు అని నిర్ధారించడానికే నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై అన్నారు. అందుకే అవి చండీశ్వరుడికి చెందుతాయి కనుక మనం ఎప్పుడైనా శివాలయానికి వెడితే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఓ కొబ్బరి చెక్క కానీ అరటిపండు కానీ ఏదైనా ప్రసాదం ఇస్తే శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళకూడదనేటటువంటి ధూర్త పాండిత్యంతో కూడుకున్న మాటలు చెప్పకూడదు. అది చండీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి చిటిక వేసి ఆయనకి చూపించి ఆయన అనుగ్రహంతో ఆయన అనుమతితో వాటిని ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని తత్ప్రసాదాన్ని కుటుంబం అందరూ కూడా స్వీకరించాలి. కాబట్టి చండీశ్వరుడికి అంత గొప్ప అధికారం ఇచ్చాడు. అందుకే ఎక్కడ శివాలయం ఉన్నా సరే శివాలయంలో ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జించాలి, ఎందుకంటే చండీశ్వరుడి వైపుకు వెళ్ళిపోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా శివాలయానికి వెడితే పానవట్టం ఎటువైపుకుందో అదే ఉత్తర దిక్కు అని గుర్తు. మహానుభావుడు ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యం చేస్తూ ఒక మాట అంటాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రమాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానిబహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పె ప్రాచీదిశం అంటాడు. దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రంగా పడిపోయాయి అంటారు. శివ నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జిస్తారు. పూజ మొదలు పెట్టగానే ఉత్తర దిక్కుగా నిర్మాల్యం తీస్తారు. కారణం ఏమిటంటే అది చండీశ్వరుడికి దక్కాలి అని. ఎవరైనా లోకంలో ఆ హక్కుని వేరొకరికి ఇచ్చేటటువంటి అధికారం లేదు. నేను భోజనం చేస్తే నేను భోజనం చేసినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని నేను ఇవ్వకపోయినా సరే తినేటటువంటి అధికారం సహజంగా ఎవరిది అంటే నా ఇల్లాలి, నా భార్యది సహజమైన అధికారం. ఆమె నన్ను అడగక్కర్లేదు. నేను విడిచిపెట్టిన ఉచ్ఛిష్టాన్ని తాను తినచ్చు. కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకములకన్నింటికీ అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర
అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు. అంటే పరమశివుని యొక్క అనుగ్రహము, ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరు ఊహించలేరు. అందుకే శివుడికి ఒక నామం ఉంది, పటవే నమః అని. అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఒకానొకప్పుడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు. మన్మధుణ్ణి 3వ కంటి మంటతో సంహారం చేశాడు. యమధర్మరాజు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు. త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు. గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు. అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు. ఒకానొకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీలగా ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు. ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు. అతిమానుషిత అద్భుతమైనటువంటి చేష్టితములు. అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట. పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద. ఓ మారేడు దళం పట్టుకెళ్ళి ఇలా విసిరి పారేశాడు. పరమ సంతోషపడిపోయి కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతి పెడతాట. అంతటి అనుగ్రహప్రదాత, అంతటి దయాళు. కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు, శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు. ఎవరు? మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు, సామాన్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమభక్తితో సైకతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంత స్థానాన్ని పొందాడు. అంటే శివ పరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే 2 కారణముల చేత తెలుసుకుంటారు. ఒకటి, మనం చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి. ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది? చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది. 2, శంకరుడు ఎంత ఉదార హృదయుడు, శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు. ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అనేటటువంటి అరమరిక లేనివాడు అన్న సత్యం ఆయన యొక్క పరివారానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు. అందుకే ప్రతి శివాలయంలో కూడా ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. చక్కగా ఆ చండీశ్వరుడికి నమస్కరించి చిటిక వేసి ఆయనకి ప్రసాదాన్ని చూపించి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కుటుంబం అంతా స్వీకరించి పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి. అలాగే శంకరుడి దగ్గర ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు. వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు. నంది మహాకాళ. నంది అని నేను అన్నప్పుడు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశానే నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు కాదు, పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళులు ఇద్దరు వేరు. ఈ నంది మహాకాళులది కలిపి ఒక్కటే గాథ. ఆ నంది ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు. ఆయన జన్మతః వైశ్యుడు, కానీ అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు. చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు. ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగిన వాడు కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా చివరికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు రుద్ర నమక చమకాలతో శివుడికి అభిషేకం చేసి చక్కగా పురుష సూక్తంతో స్త్రీ సూక్తంతో శివసహస్రనామంతో అర్చన చేసి మారేడు దళాలతోటి ఏ ఋతువులో దొరికేటటువంటి పువ్వులతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు, గోమేధికములు, వజ్రములు, వైఢూర్యములు, మంచిముత్యములు, పగడములు ఇటువంటివన్నీ తీసుకొచ్చి
విడివిడిగా శివలింగానికి నామాలతో అర్చన చేసి ఆ మణులలోంచి వచ్చేటటువంటి కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో పరవశాన్ని పొందుతుండేవాడు. అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి మహానైవేద్యం పెట్టి వెళ్ళిపోతుండేవాడు. ఒక రోజున ఈ నంది అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, వైశ్యశ్రేష్ఠుడు, ఆయన నందీశ్వరుడు కాడు. ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి శతరుద్రీయ మంత్రముల చేత శివలింగానికి అభిషేకం చేసి మణులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మహానైవేద్యం పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకి సహాయం చేసిన పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతలో ఒక కిరాతుడు అక్కడికి వచ్చాడు. ఆయన వేటాడి జీవిస్తూ ఉంటాడు. ఆయన పేరు మహాకాళుడు. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి శివాలయంలోకి వచ్చాడు. వస్తువుని శివలింగం వంక చూశాడు. అబ్బా, ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు. అక్కడ మణులు కనపడ్డాయి, వజ్రములు కనపడ్డాయి, వైఢూర్యములు కనపడ్డాయి, మంచి ముత్యములు, గోమీధికములు ఇవన్నీ కనపడ్డాయి. కానీ ఆశ్చర్యం ఏమంటే ఆయన మనస్సు వాటి వేటి మీద నిలబడలేదు. ఆ శివలింగం వంక తేరిపారి చూశాడు. ఏదో జన్మజన్మాంతరమైనటువంటి అనుబంధం ఒక్కసారి మనసులో నిద్రలేచింది. శివ, నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డని. ఇంతకాలం తండ్రి నిన్ను చూడ్డానికి రాలేదు, ఎక్కడెక్కడో తిరిగాను, ఇంతకాలానికి వచ్చాను, ఇక నిన్ను విడిచిపెట్టనన్నాడు. తిన్నగా పక్కనున్న తటాకంలోకి వెళ్ళి మునిగి స్నానం చేశాడు. బట్ట పిడుచుకున్నాడు, మళ్ళీ కట్టుకున్నాడు. గబగబా గుళ్ళోకి వచ్చాడు. వచ్చేటప్పుడు బోయి తిన్నడిలాగే ఆ నోట్లో కొన్ని నీళ్లు పట్టుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు. ఏమైనా అందామంటే కిరాతుడు ఏ బాణం వేసి చంపేస్తాడో భయం. వైశ్యుడు బ్రాహ్మణుడు నక్కి చూస్తున్నారు దేవాలయంలో ఒక చాటున. ఈ వచ్చినటువంటి మహాకాళుడు, ఈ కిరాతుడు ఆ శివలింగం మీద నీళ్లు ఉమిసి అభిషేకం చేశాడు. ఆ శివుడి దగ్గర కూర్చొని అపారమైనటువంటి భక్తితో శివ 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 అని శివనామం చెప్తూ ఆయన మనస్సు అంతర్ముఖమైపోయింది. పరమానందాన్ని పొందేశాడు. ఏమో ఎప్పుడు ఎవరి మనస్సు ఎలా ఉంటుందో మనకి తెలియదు. శంకర భగవత్పాదులు అందుకే అంటారు, వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి అంటారు. నువ్వు ఉపనయనం చేసుకున్నటువంటి వటువా, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడివా, వానప్రస్థువా, సన్యాసివా, వీటితో శంకరుడికి సంబంధం లేదు. శంకరుడికి కావలసింది ఏమిటి అంటే నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి ఆ పరమశివుని యొక్క పాదముల దగ్గర పెట్టినవాడవేనా? అలా పెట్టినవాడవైతే శంకరుడు ఆ భక్తుడి వెంట పడి తిరుగుతూ ఉంటాడు. అంతటి ఉదారు. ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే. ఆ భక్తి లేదనుకోండి, ఆయనకి దానితో సంబంధం లేదు. నిన్న మీతో చెప్పా కదా, శివానంద లహరిలో భృంగి సంబంధంగా ఒక శ్లోకం చెప్పారు శంకరులే. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమతగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాద్భృత సత్పక్షమనోవనీష సపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాదిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. హృదయం అనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి తేనె నిండుగా ఉంటే, అదిగో అక్కడ భ్రమరాంబ ఉంది. భ్రమరాంబ తుమ్మెద రూపంలో ఉంటుంది. తుమ్మెదకి మొగుడు ఆయన కూడా గండు తుమ్మెద. వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తి అన్న తేనె తాగడానికి ఎగురుతూ ఉంటారు. అసలు హృత్పద్మమునందు భక్తి అన్న తేనె లేదనుకోండి, ఆ తుమ్మెదలు ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి మనోరాజీవే విహరతాం, ఆ మనస్సు అనేటటువంటి పద్మం దగ్గర ఆ రెండు తుమ్మెదలు ఎగరడానికి కారణమేమి అంటే భక్తి అనేటటువంటి మకరందము కాని నిండి ఉన్నదా హృత్పద్మమునందు, ఆ తుమ్మెదల జంట విహరిస్తారు పార్వతీ పరమేశ్వరుడు. అంతకుముందు ఆయన కిరాతుడు ఎన్నో జంతువుల్ని కొట్టాడు, ఎన్నో పక్షుల్ని కొట్టాడు. అయితేనే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఫలించింది. ఆ శివలింగాన్ని చూడగానే అపారమైన ఆనందాన్ని పొందేశాడు, అంతర్ముఖత్వాన్ని పొందాడు. అక్కడ ఉన్న మణుల వంక చూశాడు. గాజురాళ్ళు గట్టిగా ఉంటాయి, ఇవి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేశారు.
ఇవి నా తండ్రి పాదములకు తగిలినప్పుడు ఎంత నొచ్చుకున్నాడో, ఎంత నిప్పెట్టిందో, ఇవన్నీ పట్టుకెళ్ళి పూజ చేశారు. ఇవన్నీ పూజ చేస్తే గాజురాళ్ళన్నీ తీసుకెళ్లి కాళ్ళ మీద వేస్తే ఆయన పాదములకు నిప్పెట్టదు, ఎవడి పూజ చేసిన ధూర్తుడు అన్నాడు. ఈ వజ్రాల్ని వైఢూర్యాల్ని పక్కకి తోసేశాడు. తాను తీసుకొచ్చిన మారేడు దళాలు శంకరుడి పాదాల మీద ఉంచాడు. పరమ సంతోషపడిపోయాడు. తిరిగి వెళ్ళిపోయాడు. చూశాడు నంది, ఇదెక్కడి గొడవరా, ఎక్కడి నుంచో కొండ నుంచి దిగొచ్చాడు, చేసిన పూజంతా పక్కకి తోసేశాడు, మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చాడు, మారేడు దళాలు వేశాడు, ఎంగిలి నోట్లో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు. ఇప్పుడు ఈ దేవాలయాన్నంతటినీ ఎలా మళ్ళీ ప్రక్షాళన చేయడం, ఎలా ఈ పాపం నివృత్తి అవుతుందని అడిగాడు. అడిగితే ఏదో ప్రాయశ్చిత్తం చెయ్యాలన్నారు. మళ్ళీ దేవాలయం అంతా శుభ్రం చేశారు. మళ్ళీ శంకరుడికి అభిషేకం చేశారు. మళ్ళీ నైవేద్యం పెట్టారు. మళ్ళీ పునఃపూజ చేశాడు. మళ్ళీ బెంగ పెట్టుకుని అయ్యో ఏమిటో ఇలా అయిందనుకుని దేవాలయం తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆ కిరాతుడు వస్తాడేమోనన్న భయంతో బెంగబెంగగా మళ్ళీ పూజ అంతా చేశాడు. మళ్ళీ వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, గోమేధికాలు, మంచి ముత్యాలు వీటన్నిటితో పూజ పూర్తి చేశాడు. మహానైవేద్యం పెట్టాడు, మంత్రపుష్పం పెట్టాడు, తాంబూలం ఇచ్చాడు. అన్నీ పూర్తయిపోయాయి. తను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి లేచి సాష్టాంగ నమస్కారం చేసి నించున్నాడు. అంతే మళ్ళీ ఎక్కడి నుంచో కిరాతుడు పరిగెత్తుకొచ్చాడు. మళ్ళీ నిన్న ఏం చేశాడో ఇవాళ కూడా అదే చేశాడు. మళ్ళీ గబగబా వచ్చాడు. ఆ శివలింగం మీద తన నోటిలో ఉన్నటువంటి నీటిని ముమిశాడు. పక్కన ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేసి తీసుకొచ్చినటువంటి నీళ్లు, ఆ నీళ్లని ముమిశాడు. ఆ శివలింగాన్నంతటినీ తుడిచేశాడు. మళ్ళీ తీసుకొచ్చి దిక్కుమాలిన గాజురాళ్ళు ఇక్కడ పెట్టారన్నాడు. ఆ గాజురాళ్ళు అని చెప్పి ఆ వజ్రవైఢూర్యాలు పక్కకి తోసేశాడు. తోసేసి తాను తీసుకొచ్చిన లేత మారేడు దళాలు చిన్న చిన్న ఉంటాయి, ఎర్ర రంగులో ఇంతంతే ఉంటాయి. అంత చిన్నవైతే మా స్వామి పాదం మీద పెట్టినప్పుడు సొక్కదు, హాయిగా ఉంటుంది ఆయన పాదాలకన్నాడు. ఆ చిన్ని మారేడు దళాల ఆయన మీద పెట్టాడు. ఇప్పుడు మా తండ్రి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు. శివలింగానికి పూజ చేశాడు. మనసులో దర్శనం చేసింది పరమశివుని యొక్క పాదముల జంట దర్శనం చేశాడు. మహానందపడిపోయాడు. అక్కడ ఉన్న ప్రసాదం నోట్లో వేసుకున్నాడు. తిరిగి మళ్ళీ కొండెక్కి వెళ్ళిపోయాడు. ఈ నంది బెంగ పెట్టుకున్నాడు. ఇలా రోజు నేను పూజ చెయ్యా, ఈ కిరాతుడు వస్తుండా, ఈ వచ్చినటువంటి కిరాతుడు నేను చేసినటువంటి పూజనంతటినీ పక్కకి తోసేయ్యా, మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఎంగిలి నీళ్లు ఉముస్తూ ఉండడం, పైగానేమో ఆ గాజురాళ్ళని అన్నిటినీ తీసేయడం, ఇది సరి అయినటువంటి పద్ధతిగా లేదు. ఏం చేస్తే బాగుంటుంది చెప్పమని బ్రాహ్మణుల్ని అడిగాడు. వాళ్ళన్నారు, ఇక్కడ ఊరికి చివరగా శివాలయం ఉన్నటువంటి కారణం చేత కొండ నుంచి కిరాతుడు దిగి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ శివాలయం ఉంటే ఉపయోగం లేదు, ఇక్కడ శివలింగం ఉంటే ఉపయోగం లేదు. ఇతను ఇలాగే వస్తూ ఉంటాడు. పాపమో పుణ్యమో ఈ శివలింగాన్ని తవ్వేద్దాం, తవ్వేసి నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయి నీ ఇంట్లో ప్రతిష్ఠ చేసుకుని అక్కడ పూజ చేద్దాం అన్నారు. సరేనన్నాడు. మరునాడు తెల్లవారుజామునే చీకటి ఇంకా విడవక ముందే వచ్చాడు. తనతో పాటు కొంతమంది కార్మికుల్ని తీసుకొచ్చాడు. గుణపాలతో శివలింగాన్ని తవ్వేశారు. భుజాలకు ఎత్తుకున్నారు. ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. వైశ్యుడిది గొప్ప భవనం. ఆ భవనంలో ఒక గది ఏర్పాటు చేశాడు. అందులో వేదిక మీద శంకరుణ్ణి పెట్టాడు. శివ, ఇంకా ఇవాళ నుంచి నీకు ఎంగిలి పూజల బాధ లేదు. ఇక నంది రాడు, ఈ మహాకాలుడు రాడు, హాయిగా నేను పూజ చేస్తాను, దాన్ని స్వీకరించన్నాడు. మధ్యాహ్నం వరకు పూజ చేశాడు. అమ్మయ్య, ఇక కిరాతుడు వచ్చే అవకాశం లేదను సంతోషంగా మహానైవేద్యం పెట్టేశాడు. నీరాంజన మంత్ర పుష్పాలు అయిపోయి తలుపేసేశాడు, వెళ్ళిపోయాడు. అక్కడ మహాకాలుడు ఆ కిరాతుడు కొండ నుంచి మధ్యాహ్నం దిగొచ్చాడు. తిన్నగా కోనేటికి వెళ్ళాడు. చక్కగా స్నానం చేసేశాడు. గండూషాంబు రిషీచనం పురరివోర్దివ్యాభిషేకాయతే అంటారు శివానంద లహరిలో. అలా నోటి నిండా పుక్కిటి నిండా నీళ్లు పట్టుకున్నాడు. శివలింగం మీద అభిషేకం చేద్దామని గుళ్ళోకి వచ్చాడు. వచ్చేటప్పటికి శివలింగానికి బదులు పెద్ద గొయ్యుంది. చూశాడు. ఆశ్చర్యపోయి హతాశుడైపోయి చేతిలో ఉన్న ధనస్సు పక్కన పారేసి ఆ మారేడు దళాలు నేల మీద పడేసి కుప్పకూలిపోయాడు. శివ, నేనేదో అపరాధం చేసి ఉంటాను, నువ్వు వెళ్ళిపోయావు. తండ్రి, నువ్వు లేని ప్రదేశం ఎక్కడుంది? నువ్వు లేని ప్రదేశం ఈ లోకంలో లేదు. నువ్విక్కడ లింగాకృతిలో కనపడకపోతే నేను లింగాకృతిని కల్పించుకోలేను అనుకున్నావా? నేను ఎక్కడికో వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చెయ్యగలిగినంత శక్తివంతుణ్ణి కాను. నాలో ఉన్నటువంటి సప్తధాతువులతో శరీరాన్ని, నీకు శివలింగాన్ని నిర్మాణం చేస్తానన్నాడు.
చాలా వేడిగా ఉంది కదూ, శరీరానికి చెమట పట్టడం సహజం, దాని గురించి అంత అల్లరిపడకండి. హరి ఓం. కాబట్టి ఇక్కడ శివలింగం లేకపోతే నేనేమి బెంగ పెట్టుకోను, ఈశ్వర నేనే శివలింగాన్ని తయారు చేసుకుంటాను, ఎక్కడి నుంచో లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం నా వల్ల జరిగే పని కాదన్నాడు. అని ఆ గోతి వంక చూశాడు. ఎలా, దేనితో కప్పాలి? శివ, నీ లింగాన్ని అనేక పదార్థములతో చేస్తారు, బంగారంతో చేస్తారు, వెండితో చేస్తారు, రాగితో చేస్తారు, సీసంతో చేస్తారు, పాదరసంతో చేస్తారు, మృత్తికతో చేస్తారు, మణులతో చేస్తారు. ఇన్నిటికీ ప్రత్యామ్నాయంగా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు నేను ఎన్ని కొయ్యగలనో అన్ని కోసి వేసేస్తాను, లింగం అయిపోవాలన్నాడు. అని కత్తి తీసి తన కడుపు కోసేసుకున్నాడు. ఆ పైన ఉన్నటువంటి చర్మాన్ని, మాంసాన్ని, కొన్ని ప్రేగులు ముక్కల కింద కోశాడు. కోసి అందులో పడేశాడు. స్పృహ తప్పిపోయాడు. ఇక ఓపిక చాలలేదు, బాధ తాళలేక కింద పడిపోయాడు. కాసేపటికి స్పృహ వచ్చింది, నెత్తురు కారిపోతుండగా చూశాడు. శివ, చాలు నాకు, ఇప్పుడు నాకు లింగం కనపడుతోంది. ఈ లింగం మామూలు లింగం కాదు, నా సప్తధాతువులతో నిర్మించుకున్న లింగం అని శంకరుడి యొక్క 2 పాదాలు తన చేతులతో పట్టుకున్నట్టుగా భావన చేశాడు. శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అంటారు, కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అని ఆయన అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. కదా వా తాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. నేను కూర్చున్నట్లుగా పరమశివుడు కూర్చున్నాడు అనుకోండి. వచ్చి ఎవరో భక్తుడు ఇలా కూర్చుని, శంకరా మీ పాదాలు నా చేతుల్లో పెట్టండి అన్నాడు అనుకోండి. ఇలా 2 పాదాలు ఎత్తి ఆయన చేతుల్లో పెట్టారనుకోండి, ఆయన ఊరుకుంటాడా? ఆ 2 చేతులతో పట్టుకున్న పాదాల వంక చూసి వంగిపోయి ఆ పాదాల మీద ఇలా తల పెడతాడు. పెట్టి ఊరుకుంటాడా? దగ్గరికి జరిగి, స్వామి మీ కాళ్ళు పైకెత్తి నా తల మీద పెట్టరా అంటాడు. శిరసి తల మీద పెట్టుకుంటాడు. పెట్టుకుని ఇలా 2 చేతులతో పెట్టుకుని నయనే, ఆ 2 కాళ్ళు ఇలా చేతులతో పట్టుకుని వేళ్ల చివరి భాగాలు, అమ్మ చిన్నప్పుడు పడిశం పడితే కర్పూరం బియ్యం కలిపి పల్చటి గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించి తుమ్మించి పడిశం పోగొట్టినట్టుగా ఆ వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల తిత్తుల్లా ఉంటే వాటిని తీసుకొచ్చి కళ్ళకి ఇలా అద్దుకున్నాడు. ఇటు 5 వేళ్ళు ఇటు 5 వేళ్ళు కళ్ళకి తగిలాయి. శిరసి నయని వక్షసి వహన్. దగ్గరికి జరిగి శంకరుడు యొక్క 2 పాదాలు గుండెల మీద పెట్టుకున్నాడు. అబ్బా తండ్రి, ఎంత చల్లటి పాదాలు! పొంగిపోయాడు. పొంగిపోయి బాగా వికసించినటువంటి తామర పూలు ఎలా ఉంటాయో అలా స్ఫుటజల జగంధాం పరిమళాం, ఆ బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులోకి ఇలా తలపెట్టారనుకోండి, అందులో ఓ చమత్కారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, తామర పువ్వు బాగా విచ్చుకుంటే ఆ రేకులు ఇలా వంగిపోతాయి ముందుకి. పోయి ఆ రేకుల యొక్క మొదట్లో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి, మధ్యలో దుడ్డు ఉంటుంది. ఆ దుడ్డు పైభాగం పసుపచ్చగా ఉంటుంది. దాని మీద సూదితో పెడితే కన్నాలు ఎలా ఉంటాయో అలా కన్నాలుండి పొక్కులు ఎక్కినట్టుగా పొక్కుల్లో ఉంటాయి. శంకరుడి కాళ్ళు విచ్చుకున్న పద్మాల్లా ఉంటాయిట. వాటి మీద ఇలా పెడితే స్ఫుట జల జగంధాం పరిమళాం. పద్మంలో ముఖం పెడితే ఎలా సువాసన వచ్చి తడి తగులుతుందో అలా శంకర వశిష్ఠాది మహర్షులు మీ పాదములను నీళ్లతో కడిగారు. ఆ తడి నా శిరస్సు కంటుకుంటూ ఉంటే ఆ వాసన పీలుస్తూ అలభ్యాం బ్రహ్మాద్యై బుధమనుభవిష్యామి హృదయే. బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందాన్ని నీ పాదములు పట్టుకుని నేను అనుభవించాలి. ఎవరు ఇది అనుభవిస్తున్నవాడు? ఒక కిరాతుడు, వేటాడి జీవించేటటువంటి ఒక వ్యక్తి తన శరీరాన్ని కోసేసి బండ పద్ధతిలో ప్రేగులు తుంపి మాంసం నిత్తురు గోతులో పడేసి దాన్ని శివలింగంగా చూస్తూ ఆ 2 చేతులతో శంకరుడి యొక్క పాదములు పట్టుకొని ధ్యానంలో తన బాధ మరిచిపోయాడు. తన బాధ మరిచిపోయి ఆనందంతో పరమశివుడి యొక్క పాదములను పట్టుకున్నానన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. చూశాడు శంకరుడు. ఆయన ఎక్కడ లేడు? ఆయన లేని ప్రదేశం ఉంటుందా?
ఆయన వెంటనే వృషభవాహనారూఢుడై పార్వతీ సహితుడై దిగొచ్చాడు. ఇలా ముట్టుకుని లేపాడు. ఆయన యొక్క అమృతకర స్పర్శ తగలగానే ఈయన యొక్క శరీరం అంతా మళ్ళీ యథావిధిగా తయారైపోయింది. ఒక్కసారి లేచాడు, శంకరుణ్ణి చూశాడు. ఇదో నన్నయ్య గారి ఆదిపర్వంలో అంటే పరమ సంతోషంతో, ఆదిపర్వం కాదు ఆరణ్య పర్వంలో అంటే ఎంతో సంతోషంతో అర్జునుడు పరమశివుడు ప్రత్యక్షమైతే పెద్ద దండకం చేశాడు. శ్రీకంఠలు కేశలోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షద్వరద్ధం సగాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించి చౌనిన్ను భావింతు రీశాన సర్వీశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతజ్ఞ సోమర్క తోయంబు లంజేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాది దేవాది దేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర దారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవాభక్క భట్టారకా భర్గవాగత్స కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానావలాక్షణోత్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ చిత్త సత్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే నమస్తే నమః అన్నాడు. కానీ అలా చెప్పడానికి పాప ఆయన కిరాకుడు. ఆయన శంకరుణ్ణి చూశాడు. ఆనంద పారవస్యంతో కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా శంకరా అని ఆయన కాళ్ళ మీద పడిపోయి గట్టిగా పట్టుకున్నాడు. మహాకాళ అని రెండు చేతులు భుజాలు పట్టుకుని పైకెత్తాడు. పైకెత్తి నా కోసం నీ కడుపు కోసేశావా, ప్రేగులు తుంపేశావా, శివలింగం కనపడలేదని ఇంత బెంగ పెట్టుకున్నావా, అంతటా నీ లేను, నిన్ను కాపాడను అన్నాడు. అనేటప్పటికీ ఆకాశంలో ఒక్కసారి అప్సరోగణం అంతా కూడా నృత్యం చేసింది. దేవతలందరూ దుందుబులు మోగించారు. అసాధారణ ప్రజ్ఞ, శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఒక కిరాతుడని. పుష్పవృష్టి పడింది. నంది చూశాడు, ఏమిటి ఇంత దేవదుందుబులు వినపడుతున్నాయి, తప్పెట్లు వినపడుతున్నాయి, అప్సరోగణములు నృత్యం చేస్తున్నాయి, ఆకాశంలోంచి పువ్వులు పడ్డాయి, ఏం జరిగిందని గబగబా ఆ అరణ్యం వైపుకు వచ్చాడు. తను కట్టిన శివాలయం దగ్గరే ఏదో మంచి హడావిడిగా ఉంది. గబగబా గుడిలోకి వచ్చి ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు. పార్వతీ సహితుడైన పరమశివుడు నిలబడి ఏదో దూరంగా నిలబడి మాట్లాడడం కాదు, కిరాతుడి రెండు భుజాలు పట్టుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఆ నంది ఆశ్చర్యపోయాడు. ఒక ఆలయం కట్టాను, ఇంత పూజ చేశాను, ఎన్నడూ నాకు సాక్షాత్కారం కలగలేదే, ఈ మహాకాలుడు సాక్షాత్కారం పొందాడు, ఏం అదృష్టం అని. ఇంతలో ఈ మహాకాలుడు తల తిప్పిలా చూశాడు. ఆ వైశ్యుడు కనపడ్డాడు. నంది రా రా అన్నాడు. ఆ నంది భయపడుతూ దగ్గరికి వచ్చారు. శంకరా, నంది నీకు తెలియదా, వైశ్యుడు నీ గుడి కట్టాడు, నీకెంత పూజ చేశాడో అన్నాడు. శివుడు ఇలా చూసి అన్నాడు, నందే వైశ్యుడా, ఏమో నాకు తెలియదు. ఆయనకి తెలియనిది ఉంటుందా? సర్వజ్ఞుడు. ఆయనకి తెలియంది ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివో. అంతటి మహానుభావుడు నాకు వీడెవరో తెలియదు పొమ్మన్నాడు. అంటే ఆయనకి మహాకాలుడు వెంటనే అన్నాడు, మహానుభావా నీకు తెలియకపోతే నేను చెప్తా ఎవరో. నా మిత్రుడు గుడి కట్టాడు, ఈయన పూజ చేశాక నేను వచ్చి పూజ చేసేవాడిని 2 రోజుల నుంచే నేను మొదలెట్టా. 3వ రోజున అదృష్టం నువ్వు కనపడ్డావు, నా మిత్రుడు అన్నాడు. ఇంతకు ముందు తెలియదు కానీ నువ్వు మిత్రుడు అన్నావు కాబట్టి ఇప్పుడు ఇతన్ని కూడా అనుగ్రహిస్తున్నానన్నాడు. ఇప్పుడు చెప్పండి, శివుడికి ఏం కావాలి? అంటే నా ఉద్దేశ్యం పూజలు చెయ్యొద్దనో, పత్రి వెయ్యొద్దనో, దేవాలయాలకు వెళ్ళొద్దనో, అభిషేకం చెయ్యొద్దనో నేను ప్రతిపాదిస్తున్నాను అనుకుంటే పొరపాటు. నేను అలా చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం చేశారు అన్నదానికన్నా మనసెంత ఉంచారు,
అంటే మీకు అని చెప్పడం పొరపాటు. ఎందుకంటే మీరు మహాభక్తులు. మీరు అన్నప్పుడు నాకు నేను చెప్పుకుంటున్నాను అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు నా దగ్గర వినవలసిన వారు కాదు, మీకేం భక్తి తక్కువ ఉన్నవారు కాదు. లేకపోతే ప్రాంగణం ఇలా ఉడికిపోతున్నా సరే ఇలా ఒకరికొకరు ఇంత దగ్గరగా కూర్చుని మురిసిపోయి వింటున్నారంటే భక్తి లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు? ఆ భక్తి, ఆ పారవశ్యం లేని వాళ్ళు ఈ వాతావరణంలో ఇలా కూర్చోగలరా? కూర్చున్నారంటే భక్తి ఉండబట్టి. కానీ ఆ భక్తి ఎక్కడ ఉన్నదో మనసు పెట్టి ఒక్కసారి పిలిస్తే చాలు పలుకుతారు. అది శంకరుడి యొక్క తత్వం, అది శివతత్వం. అందుకే నీ స్నేహితుడు అంటున్నావు, అందుకే నీతో సమానంగా ఈ నందిని కూడా ఆదరిస్తానన్నాడు అని మీ ఇద్దరికీ కూడా నా ద్వారపాలక పదవి ఇస్తున్నాను. నేను లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా ఇలా లోపలికి చూస్తేనే కనపడుతుంటా. నేను కనపడలేదని కదూ, గొయ్యి తవ్వేసి ఉంది శివలింగం కనపడలేదని కదా ఇంత ఉద్ధతికి పాల్పడ్డావు. ఇక నుంచి నీకు ఆ బెంగ లేదు, నువ్వే ద్వారపాలకుడివి. ఎవరైనా ఒకవేళ నన్ను చూడాలనుకుంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు అనుమతిస్తే చూస్తారు, కలుపు తీస్తే. కానీ నువ్వు చూడటానికి ఇలా వెనక్కి తిరిగి లోపలికి చూస్తేనే కనపడతా. నేను బయటికి వెళ్ళాలంటే నా గాలి నీ నుంచి తగులుతూ బయటికి ఎడతా. నేను మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ నీ ముందు నుంచి నేను లోపలికి ఎడతా. వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓసారి ఇలా చూసి అంటుంటా, చాలా ఓయ్ మహాకాళ అంటుంటాను. నీకు ఆనందమా? స్వామి ఇంకింతకన్నా ఏం కావాలి, నా జన్మ పండిపోయిందన్నాడు. నంది మహాకాళ మీ ఇద్దరికి ద్వారపాలకులుగా పదవులు ఇస్తున్నానన్నాడు. అనగానే నంది 2 వేళ్ళెత్తి అరిచాడు, సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకే ఇప్పటికీ ద్వారపాలకుల్లో మహాకాలుడు 2 వేళ్ళెత్తి అరుస్తాడు. వెంటనే నంది 1 వేలెత్తి అరిచాడు, అవును సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకని ఆయన 1 వేలెత్తాడు, ఈయన 2 వేళ్ళెత్తాడు. తనని నమ్ముకున్నటువంటి ఒక కిరాతుణ్ణి జరణ మరణాతీత స్థితిని కల్పించి తన ద్వారపాలకుడి పదవి కట్టబెట్టాడు. ఇంతకన్నా శివానుగ్రహం అంటే ఏముంటుంది? పరివారము అన్న మాటకు అర్థం ద్వారపాలకుడి కన్నా గొప్పవాడెవరు? వీళ్ళందరూ ఆలయాల్లో అంతర్హితంగా ఉంటారు. అందుకే ఆలయానికి వెళ్ళి చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి. ఆలయాలకి వెళ్ళి అపచారం చేయకూడదు, ఉపచారం మాట దేవుడెరుగు. దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం, దేవాలయాలకి వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం, దేవాలయాలకు వెళ్ళి స్తంభాలకి గోడలకి ఆనుకుని కూర్చోవడం, దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా కాలుతో గట్టిగా చప్పుడు వచ్చేటట్టుగా తాటించడం, ఇటువంటి పనులు చేయకూడదు. దేవాలయం అనేటటువంటిది ఒక్కరికి సంబంధించిన విషయము కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అది మనిషిని మనిషిగా బ్రతకడానికి, మనిషి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యోగ్యమైన మహోన్నతమైన కేంద్రం. అటువంటి దాన్ని పాడు చేసేటటువంటి అధికారము లోకమునందు ఎవ్వరికీ లేదు. ఎవరైనా సరే దేవాలయ వ్యవస్థని రక్షించడానికే ప్రయత్నించాలి తప్ప దేవాలయ వ్యవస్థని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అందుకే ఆ నంది మహాకాళ వీళ్ళిద్దరినీ ద్వారపాలకులుగా అనుగ్రహించాడు. నా తండ్రి శంకరుడే ఇంత కారుణ్యమూర్తి అయితే ఇక మా అమ్మ కారుణ్యం ఎలా ఉంటుంది? అసలు ఇంకా శంకరాచార్యులు వారైతే అమ్మవారి విషయంలో చమత్కారం చేశారు. అసలు ఆవిడికి బెంగ పెట్టుకోవడానికి అన్న విషయం ఏముంది లోకంలో? ఏమిటోనండి ఈ ఒక్కటే నాకు చింత అనడానికి ఏమైనా ఉందా ఆవిడికి? ఆవిడికి ఏమీ లేవు. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహానుభావుడు, లోకమంతటి చేత నమస్కరింపబడతాడు, ఆదో ఉద్యోగ నాధిప. రెండోవాడు గుహుడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు. భర్త లోకంలో అందరూ మన్మథ బాణాలు మీద పడితే కామప్రచోదనమైతే ధర్మం నుంచి కామం విడిపోతే దోషం వస్తుందేమో అని ధర్మపత్నిని స్వీకరించి కామాన్ని ధర్మబద్ధం చేసుకుని తన భార్య యందు కామం ఉంచి తత్ఫలితంగా ధర్మబద్ధమైన సంతానమును పొంది సంతానమును గయాశ్రాద్ధమును పొంది ఉన్నత స్థితులను పొందుతారు. శంకరుడు కామాన్ని కాల్చేసిన వాడు, ఆయనకి అసలు కామంతో పని లేదు. అటువంటి పురుషుడు లోకంలో ఎక్కడున్నాడు? అటువంటి మహానుభావుడు భర్త. ఇక ఆవిడ సాక్షాత్ ఆదిపరాశక్తి. ఆవిడికి విచారించడానికి అయ్యో నాకు ఇది లేదనడానికి అసలు ఆవిడికి ఏముంది? ఆవిడికి ఏం లేదు. అయినా ఆవిడ ఇలా పెట్టుంటుందిట, ఇలా ఉంటుందన్నారు శంకరాచార్యుల వారు. ఇలా చెక్కిట చెయ్యి పెట్టి ఇలా కనుబొమలు ముడివేసి ఉంటుందిట. ఇలా ఉంటే అలా ఉందనుకోండి ఆగ్రహంగా ఉన్నట్టు, కొద్దిగా కళ్ళు మూసి ఇలా ఉంటే ఏదో ఆలోచన చేస్తున్నట్టే. దేని గురించి ఆలోచించాలమ్మా నువ్వు? నీకేమైనా సమస్య ఉందా? ఏమీ లేదుగా. మరి ఎందుకు ఇలా కనుబొమ్మలు ముడేస్తావు? చెక్కిట చెయ్యి ఎందుకు పెడతావు?
ఇలా ఏమిటి ఆలోచిస్తుంటావు అన్నారు శంకరాచార్యుల వారు. అని అమ్మా నాకు అర్థమైందన్న అని సౌందర్యలహరిలో చెప్పారు. భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయ భంగ వ్యసనిని. అయ్యో, ఈ లోకంలో వీళ్ళందరూ గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన ఏవో భయాలు పొందుతూనే ఉంటారు. వీళ్ళ భయాలన్నీ పోగొట్టడానికి ఆది పరాశక్తిని నేను ఉన్నానుగా అమ్మని. అమ్మా అనొక్క మాట అంటే చాలు. నఖైర్నాథ స్త్రీణాం కరకమల సంకోచ శశిభి తరూణాం దివ్యాణాం హసతయబతే చండి చరణం ఫలాని స్వస్యేభ్య కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. అమ్మా అంటే చాలు ఉన్నాన్రా బిడ్డా అని పలకడానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మా అని పిలవకపోతేనే నువ్వు రక్షించచ్చుగా అంటారేమో. మరి మనుష్యుడికి బుద్ధి ఇచ్చిందిగా, కనీసం అమ్మా అంటే చాలుగా రక్షించడానికి. అరే వీడు అమ్మా అనడే, వీడు ఒక్కసారి అమ్మా అని త్రికరణ శుద్ధిగా అంటే నేనున్నానుగా రక్షించడానికి అని వీడు అమ్మా అని పిలవకుండా ఊళ్ళో అందరి చుట్టూ తిరుగుతూ ఉంటాడురా అని ఇలా కనుబొమ్మను ముడివేసి మన కోసం ఆలోచిస్తూ ఉంటుందట. ఆవిడ కోసం ఆలోచించుకోవడానికి ఆవిడకేం సమస్యలు లేవు. మన సమస్యల గురించి ఆలోచించి వీడు అమ్మా అంటే పరిష్కరించడానికి నేనున్నా అనడరా. ఏమి ఆశ్చర్యంరా అని కనుబొమ్మలు ముడివేసింది అమ్మవారు అన్నారు శంకరాచార్యుల వారు. అలా ఆ తల్లి కారుణ్యం అవధిలేని కారుణ్యం. ఆవిడ యొక్క అసలు దయ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దాశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు. ఓ రామచంద్ర ప్రభు, నీ యొక్క దయ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. సముద్రం ఎంత లోతో నీ కరుణ అంత లోతంటాడు. అమ్మవారి దయ కూడా అంతే. అందుకే ఆవిడ కూడా ఒకరికి ద్వారపాలక పదవి ఇచ్చింది. గౌరవర్ణము అని ఒక పేరు. అది ఎందుకు వచ్చింది అంటే సాధారణంగా మనుష్యులు ఇష్టపడేటటువంటి రంగు. మనుష్యుల యొక్క మనసు రమిస్తుంది తెలుపు అని. అంటే నేను ఏదో నల్లగా ఉన్న వాళ్ళని ఎవరినో కించపరుస్తున్నానని మీరు అనుకోకూడదు. అలా అయితే పార్వతీదేవి నలుపు. రోజు నేను నమస్కారం పెట్టట్లా తల్లికి. నారాయణుడు నలుపు, స్వామికి నమస్కారం పెట్టట్లా. నేనేదో ఆ వర్ణము యొక్క విశేషాన్ని అన్నాను తప్ప దాని ఉద్దేశం నేనేదో మిగిలిన వాటిని తక్కువ చేయడం నా ఉద్దేశం ఎప్పుడూ కానే కాదు. కాబట్టి రాజుగారి పెద్ద భార్య చిన్నది మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అని కాదు. నాకు పెద్ద భార్య గురించి తెలుసు చెప్పాను అని అర్థం చేసుకోవాలి కదా. అంతేగాని అఘాయిత్య పాండిత్యంతో మాట్లాడకూడదు. కాబట్టి సితవపు ఆయన తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్న శంకరుడు కూర్చున్నాడు. ఆయనకి ఎప్పుడూ ఈ రంగులు అందాలు చందాలు ఇవన్నీ పట్టించుకున్నవాడైతే జగదంబ ఆవిడ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఎక్కడుంటుంది? అయినా ఆకులు కూడా తిండమ్మా అనేసి ఉపవాసాలు చేసే పరమశివుడి గురించి తపస్సు చేసి చిక్కిపోయి అపర్ణ అయిపోతే అప్పుడు ఆయన స్వీకరించాడు భార్యగా. బాహ్య సౌందర్యానికి లొంగడు శంకరుడు, అంతఃసౌందర్యానికి లొంగుతాడు. అటువంటి శివుడు పార్వతీదేవి వంక చూశాడు. అమ్మవారు చెయ్యి ఇక్కడ పెట్టింది, శంకరుడు చెయ్యి ఇలా పెట్టుకున్నాడు. ఆయన చెయ్యి తెల్లగా మెరిసిపోతోంది, ఆవిడ చెయ్యి నల్లగా ఉంది. ఆవిడ అన్నగారు నారాయణమూర్తి, ఆవిడ ఆయన చెల్లెలు నారాయణ నారాయణి, అన్నా చెల్లెలు. శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, భర్గ భార్గవి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అలాగే హంస హంసిని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణమూర్తి అమ్మవారు వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే ప్రతిజ్ఞ కూడా ఇద్దరిది ఒకటే. ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరిది అలంకార ప్రియత్వం, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. అందుకే ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు ఆయన. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తాను. నన్ను ఒక ఆకారంతో చూడకుండా ఉండలేనని పరితపించినటువంటి మహాభాగవతోత్తములైనటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొంది వస్తానంటాడు. అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవి భాగవతంలో. ఎప్పుడెప్పుడు పరమ సాధు పురుషులైనటువంటి వాళ్ళు నన్ను దర్శనం చెయ్యాలనుకుంటారో అప్పుడప్పుడు వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపంతో వస్తానంటూ ఉంటుంది. అంతే తప్ప అది నిజంగా అలా రంగులని కాదు. అందుకే నారాయణ నారాయణి ఇద్దరు చేసే పనులు ఒక్కలా ఉంటాయి. కాబట్టి ఇద్దరూ ధర్మాన్ని కాపాడతారు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ భక్తుల్ని కాపాడతారు. అందుకే ఆయన నలుపు, ఆవిడ నలుపు. నారాయణ నారాయణి అన్నా చెల్లెలు. అందుకని అమ్మవారు నల్లగా ఉంటుంది. అందుకే పుట్టగానే హిమవంతుడికి కూతురు పుట్టింది అనగానే నారదుడు వెళ్ళాడు.
పేరు పెట్టండి మహాశయ ఈ పిల్లకన్నారు. ఆయన చూశాడు, నల్ల పిల్ల కాళీ అన్నాడు. కాళీ అంటే నల్లగా ఉండే పిల్ల అని దాని అర్థం. కాళీ. శంకరుడు ఏదో నల్లగా ఉంటుందని కాదు, పరమ ప్రేమతో కాళీ కాళీ అని పిలుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఎందుకో ఆయనకి పాపం మా స్వామికి అసలు అలాంటి లక్షణాలు లేవు, దేవతా కార్యం ఒకటి జరగవలసి ఉంది. అందుకని ఆయన ఏం చేశాడు, తన చెయ్యి ఇలా పెట్టాడు, అమ్మవారి చెయ్యి పక్కనెట్టింది. ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు, ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు అన్నాడు. తెల్లటి వాణ్ణి నల్లటి పిల్ల అని ఓ దొంగ నవ్వు నవ్వి కాళీ అన్నాడు. ఆవిడంది, ఎంత మాట అన్నారు స్వామి అంటే, మీకు తగిన దానను కాననేగా మీ ఉద్దేశ్యం, మీ తెలుపుకు తగిన తెలుపు నాది కాదు, మీరు తెల్లటి వారు నేను నల్లటి దాన్ని అని కదా మీ ఉద్దేశ్యం. కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం మతిరియం అని కదా శంకరులు. నిజతప ఫలాభ్యాం, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు. నీకు తగిన దానను ఒక చిన్న విషయంలోనైనా నేను కానన్న మాట నేను భరించలేదు. నువ్వు నన్ను నల్లగా ఉన్నానని కాళీ అన్నావు, నాకు ఆ మాట బాధేసింది. రోజు పిలిచినట్టు పిలవలా, ఇలా చూసుకున్నావు, అలా చూసావు, ఇలా చూసుకున్నావు, ఇలా చూసావు, కాళీ అన్నావు, దొంగ నవ్వు నవ్వావు అంటే నేను నల్ల పిల్లలని నీ ఉద్దేశం. నేను కూడా తపస్సు చేసి మీతో సమానమైన వర్ణాన్ని పొందుతాను, నన్ను అనుమతించాను. ఆయన తెల్లబోయి అన్నాడు, ఏమిటి ఏదో సరదాగా నేను రోజు అన్నట్టుగా కాకుండా కాళీ అన్నాను, అలాగే ముందు ఒకసారి ఇలా చూసుకుని అలా చూశాను, అందుకే తపస్సు చేసి ఏకంగా ఈ రంగు వదిలి కొత్త రంగు పొందుతావా, అలా అనుకోకు కాళీ కూర్చో. అబ్బే ఇదేం కుదరదు, మీకు తగిన దానను నేను ఒక్క చిన్న విషయంలోనైనా కానన్న భావన నేను భరించలేను, కాబట్టి నేను వెళ్ళి తపస్సు చేసి వస్తానని నన్ను అనుమతించాను. శుభం భూయాలు వెళ్ళిగా ఆవిడ బయలుదేరి ఆమె ఒకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతిగా ఎక్కడ కూర్చుని తపస్సు చేసిందో శివుడి కోసం అక్కడే తపస్సు చేయడానికి వెళ్ళి కూర్చొని ఒక ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మించుకుంది. చెలికత్తెలందరూ కాపలా కాస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి అమ్మా 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 నీకు ఇది తగిన పనేనా, లోకంలో తపస్సు చేసిన వాళ్ళందరినీ నువ్వు అనుగ్రహిస్తావు, నువ్వు తపస్సు చేయడం ఏమిటి, ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు, నీ గురించే. అయ్యి బాబా ఇది నేనే, నా గురించి తపస్సు ఎందుకమ్మా, కింకరు నీ చిటిక వేసి పిలిస్తే వస్తా, నీకేం కావాలి, నా గురించి తపస్సు ఎందుకమ్మా అన్నాడు. ఆవిడండి, అలా అనకు ఓ బ్రహ్మ, నీకు నాతో ఉన్న అనుబంధము 3 రకాలుగా ఉంది. ఒకటి నువ్వు నాకు కొడుకు, ఇంకొకటి నువ్వు నాకు మామగారు, ఇంకొకటి నువ్వు నాకు తాతగారు, అందుకని నీ గురించి తపస్సు చేస్తున్నాను. ఇప్పుడు ఆయన 4 ముఖాల మీద చేతులు పెట్టుకుని అన్నాడు, ఇది ఎక్కడి ప్రారంధం, నేను నీకు కొడుకు ఏమిటి, మామగారు ఏమిటి, తాతగారు ఏమిటి, ఎలాగమ్మా అన్నాడు. ఆవిడండి, ఈ సమస్త బ్రహ్మాండములను శంకరుడు తనలోకి లయం చేసుకుంటాడు మహాప్రలయంలో. అన్నీ ఆయన కుక్షిలో ఉన్నాయి. వీటన్నింటినీ మళ్ళీ పునరుత్పత్తి చెయ్యాలనుకున్నప్పుడు ఎవరు చేస్తారు సృష్టి? బ్రహ్మగారు చెయ్యాలి. 4 వేదములు ఇచ్చి బ్రహ్మగారిని మొదట సృష్టించాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు శంకరుడికి ఏమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి శంకరుడికి కొడుకు అయితే నాకేమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి నువ్వు నాకు కొడుకువి. అవునా? అవునమ్మా, నిజమే కొడుకు. నువ్వు నాకు మామగారివి కూడా. అమ్మ, నేను నీకు మామగారిని ఎప్పుడు అయ్యాను అంటే, ఒకానొకప్పుడు ఈ సృష్టి చేయమంటే నువ్వు ప్రజాపతుల్ని సృష్టిస్తే ప్రజాపతులందరూ వైరాగ్య భావంతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది, తామర తంపరగా సృష్టి ఎలా పెరుగుతుంది అని నీకు అనుమానం వచ్చి మనసులో బాధపడి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశావు. ఆయన నీ లలాటంలోంచి బయటికి వచ్చాడు. రుద్రస్వరూపంతో ఎదురుగుండా వచ్చి నిలబడి, బెంగ పెట్టుకోపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని సృష్టిస్తున్నాను లోకంలో. ఆడ మగ అని 2 శరీరాలు ఏర్పడతాయి. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటుంది, దానివల్ల సృష్టి జరుగుతుంది ఇక పైన అని వరం ఇచ్చాడు. అప్పుడు నీ నొసటి నుంచి శంకరుడు బయటికి రుద్రస్వరూపంతో వచ్చాడు కాబట్టి, రుద్రుడు నీకు కొడుకు అయ్యాడు కాబట్టి, నే రుద్రాని కనుక, ఆయన భార్యని కనుక, ఆయనని కన్నా తండ్రివి నువ్వు కనుక, నువ్వు నాకు మామగారివి కాబట్టి నేను గౌరవించాలా వద్దా? మామగారిని అమ్మో అమ్మ గౌరవించాలి. అంటే నేను ఒకసారి కొడుకు, ఓసారి మామ, బాగుందమ్మా. తాతని ఇప్పుడు అయ్యాను. హిమవత్ శర్మ, హిమవత్ పర్వతం నీకు కుమారుడుగా లోకంలో పిలువబడతాడు. అవునా కాదా? అవునమ్మా, హిమవత్ పర్వతం నా కొడుకే. హిమవంతుడు నీకు కొడుకు అయితే హిమవంతుడి కూతుర్ని కాబట్టి నాకు హైమవతి అని పేరు. ఇప్పుడు నా తండ్రి హిమవంతుడైతే హిమవంతుడికి తండ్రివి నువ్వైతే నువ్వు నాకేమవుతావు? తాతవేనా?
అవునమ్మా తాతని. అందుకు తపస్సు చేశాను. ఏం కావాలమ్మా, దేని గురించి ఈ అల్లరంతా అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు, శంకరుడు ఏమిటో ఇలా చూశాడు అలా చూశాడు కాళీ అన్నాడు. ఈ వర్ణం పోయి తెల్లటి వర్ణం పొందాలనుకుంటున్నాను. అది ఉట్టి తెలుపు కాదు, తెలుపు పసుపుకి కూడా గౌరవర్ణం అని పేరుంది. రెండు కలిసినటువంటి కాంతితో కూడిన వర్ణాన్ని పొందుతాను. శంకరుడు చూసి అబ్బా అనాలి, అటువంటి పేరు రావాలి. గౌరీ, గౌరవర్ణంతో గౌరీనై వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటానని. అమ్మా దానికి నన్ను అడగడం ఎందుకమ్మా, మరి సృష్టికర్తవి నువ్వు కదా, ఈ నల్ల తొడుగు తీసి తెల్ల తొడుగు ఎక్కించండి. ఆయన అన్నాడమ్మా, నీ విషయంలో చెయ్యగలిగిన వాణ్ణి కాను. శంకరుడు ఎందుకు నీ వంక తిరిగి కాళీ అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. శుంభ విశుంభులని ఇద్దరు రాక్షసులు పుట్టారు. వాళ్ళు వరం అడిగారు నన్ను తపస్సు చేసి. అయోనిజ అయినటువంటిది, పెళ్లి కానిటువంటిది, కుమారి అయినటువంటిది, మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక ఆడదాని చేతిలో మేము చచ్చిపోతామని వరం అడిగారు. అమ్మా శంకరుడు దేవతల కార్యం తీర్చడానికి నువ్వు తపస్సు చెయ్యాలన్న కోరిక పుట్టేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసి నేను పంపాడు. అమ్మా నీ నల్ల తొడుగు విడిచిపెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యి. కౌశికి అని పేరు వస్తుంది ఆ రూపానికి. నల్లటి రూపంలో ఉన్న కుమారి కనుక ఆమె యవ్వనంలో ఉంది కాబట్టి, అయోనిజ కాబట్టి ఇప్పుడు ఆమె సింహవాహనారూఢ అవుతుంది. సింహాన్ని బహూకరిస్తాను, ఆ వాహనం మీద వెళ్ళి శుంభ నిశుంభుల్ని పరిమారుస్తాను. అమ్మా నువ్వు గౌరవర్ణం పొంది శంకరుడి దగ్గరికి వెళ్ళావు. చాలా సంతోషం అంది. ఆవిడ నల్లటి తొడుగు విడిచిపెట్టింది. ఆ నల్ల తొడుగు విడిచిపెట్టేసినప్పుడు దానికి ప్రాణాన్ని ఇచ్చింది. ఇస్తే కౌశికి అన్న పేరుతో వేరొక అమ్మవారు ఆ నల్లటి శరీరంలోకి వచ్చింది. ఆమె శుంభ సంహారం చేసింది. అమ్మవారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది శంకరుడి దగ్గరికి. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ వెంట ఒక పులి బయలుదేరి. బ్రహ్మగారు చూసి అన్నాడు, అమ్మాయి ఏమిటమ్మా ఈ పులి కూడా నీ వెంట వస్తోంది, ఇదేవరమ్మా అన్నాడు. ఈ వ్యాఘ్రం సహజంగా స్వభావం చేత క్రౌర్యము కలిగినటువంటి ప్రాణి. ఇది నేను తపస్సు చేస్తూ ఉండగా నన్ను చెనకడం కోసమని వచ్చింది. ఇది వస్తూ నన్ను చూసింది. చూసి చూడగానే నా దర్శనం అవ్వగానే దానిలో ఉన్నటువంటి క్రౌర్యం అంతా పోయింది. పరమసత్వ గుణంతో ఉంది. పైకి పులి దేహం, కానీ లోపల పరమ భక్తుడైపోయి ఉంది. నన్ను విడిచిపెట్టి ఉండలేక నా వెంట వచ్చేస్తోంది. రాణి ఇది ఇన్నాళ్ళు నా ఆశ్రమాన్ని కాపాడింది. అది కూడా వెళ్ళింది. అమ్మవారు అంతఃపురంలోకి వెళ్ళింది. పెద్ద పులి బయట కూర్చుంది. ఈవిడ లోపలికి వెళ్ళింది. శంకరుడి పక్కకి వెళ్ళి కూర్చుంది. పరమశివుడు ఇలా చూసి గౌరీ అన్నాడు. అబ్బా కాళీ అన్నందుకు ఇంత అల్లరా, ఇంత రంగు మార్చుకుని వచ్చావా అన్నాడు. కాదు కాదు, అసలు మీరు ఎందుకు కాళీ అని పిలిచి పంపారో నాకు అర్థమైంది. ఇప్పుడు మీ మనసుకు పుచ్చటే కదా నేను ఇలా ఉంటే, మీకన్నా ఇంత తక్కువ దానన్నా కూడా నేను అంగీకరించను. అందుకే ఆడపిల్ల పెళ్లి పీటలకి వెళ్ళే ముందు గౌరీ పూజ మాత్రమే చేస్తుంది. కారణం ఏమిటో తెలుసా? అమ్మా నన్ను కన్నవారిని విడిచిపెట్టేస్తున్నాను, నా తోబుట్టువుల్ని విడిచిపెట్టేస్తున్నాను, నేను నివసించిన ఊరు విడిచిపెట్టేస్తున్నాను. మగవాడు అలా విడిచిపెట్టలేడు. నేను ఉన్న ఊరు విడిచిపెట్టి ఒక్క 4 రోజులు ఇంకో ఊరు వెళ్ళి ఉపన్యాసం చెప్పాను అనుకోండి, నాకు బ్రహ్మరథం పట్టనివ్వండి. పాపం వాళ్ళు ఏం తక్కువ చేయరు, ఎన్ని సౌకర్యాలు కల్పించనివ్వండి. ఏమిటో ఎప్పుడు వెళ్ళిపోతానో కాకినాడ అనిపిస్తుంది. ఏమిటి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? పాపం వాళ్ళు నీకేమైనా తక్కువ చేశారా నీ ఇంట్లో కన్నా? ఏమీ లేదు, అన్నీ ఎక్కువే చేశారు. మరి ఎందుకు వెళ్ళిపోతానంటావు? అదో సంతోషం. మరి అది ఆడపిల్ల అయితే తల్లిని వదిలేస్తుంది, తండ్రిని వదిలేస్తుంది, తోబుట్టువులను వదిలిపెట్టేస్తుంది, ఉన్న ఊరు వదిలిపెట్టేస్తుంది, స్నేహితులను వదిలిపెట్టేస్తుంది, ఆఖరికి తన ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, తన గోత్రం వదిలిపెట్టేస్తుంది. చిటికిన వేలు పట్టుకుని ముక్కు ముఖం తెలియనటువంటి వాడు భర్త అని వెళ్ళిపోతాడు. సముద్రాలు ఖండాలు దాటి వెళ్ళిపోతోంది. ఎక్కడికో ఆయనను ఒక్కడిని నమ్మి వెళ్ళిపోతాడు. ఆయన సంతోషంతో చిరునవ్వు నవ్వి పలకరించి ప్రేమతో మాట్లాడాడు అనుకోండి, ఎంత ఆనందమో, నిజంగా ఎంత సంతోషపడిపోతుందో. అదే భర్త కసురుకున్నాడు అనుకోండి, ఒక్క విషయం నా కర్మ కొద్దీ దొరికావు అన్నాడు అనుకోండి, అంతే ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి కళ్ళొత్తుకుంటాడు. ఎంతమంది పొగడనివ్వండి, సంతోషం ఉండదు. ఆయన ఏదో అన్నాను లేవే కాబట్టి, అవునులేండి మనసులో మాట బయటకు వచ్చింది, మీ కర్మ కొద్దీ దొరికారు, మీకు తగిందాన్ని అయితే కదూ అంటుంది. ఆ మాట తట్టుకోలేదు ఆమె. అమ్మా జగదంబమైన నువ్వే పరమశివుడు ఒక్కసారి ఇలా చూసి కాళీ అంటే తట్టుకోలేకపోయావే. నేను సామాన్యమైన ఆడపిల్లని,
తల్లిని, తండ్రిని, ఉన్న ఊరిని, కన్నవాళ్ళని, ఇంటి పేరు, గోత్రం, స్నేహితులు, బంధువులు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏ కష్టమైనా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నా వంక తిరిగి నాకు తగిన దానము కావన్న మాట నన్ను అనకుండా చూడమ్మా, ఆయన ప్రేమ నా యందు నిలబడేటట్టు చూడమ్మా అని గౌరీ పూజ చేస్తుంది. అందుకే గౌరీ పూజ చేసేటప్పుడు అంత భక్తితో చేయించాలి తప్ప అది తీసుకెళ్ళి ఏదో అక్కర్లేని క్రతువు చేసినట్టు కళ్యాణ మండపం మొత్తం మీద ఎక్కడ చిన్న గది ఉంటుందో ఆ చిన్న గదిలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టి అక్కడ గౌరీ పూజ చేయిస్తాడు నాబోటిగాడు. అసలు ఎక్కడ కోడలుగా తీసుకుంటాడు మామగారు? అక్కడికి వెడతాడు, అక్కడ చెప్తారు ప్రవర, రెండు వైపుల ప్రవర చెప్పి ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నానని చెప్పేవాడు ఎవరంటే మామగారు చెప్తాడు. చెప్పే వరకు పెళ్లిపేట్ల మీదకి రావడానికి వీల్లేదు. అటువంటి గౌరీ పూజ చక్కగా అందంగా జరగాలి. ఏ మామగారు కోడల్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడో ఆమె తన ఇంటి లక్ష్మి. ఆ కోడలు గౌరీ పూజ చేస్తూ ఉంటే పువ్వులు, ఫలాలు అన్ని మామగారు బహూకరించాలి. అమ్మ బాగా చేసిరా మా ఇంటికి కోడలుగా అని. అలా గౌరీ పూజ ఎందుకు చేస్తుంది అంటే తన భర్తతో అరమరిక రాకూడదని. కాబట్టి ఆ తల్లి, మళ్ళీ కథలోకి రండి, వచ్చి తల్లి గౌరీదేవి శంకరుడి పక్కన కూర్చుంది. శంకరుడు సంతోషించాడు, ఇద్దరివి ముచ్చట్లయిపోయాయి, లోపల కడుతున్నారు. అమ్మవారంది, స్వామి స్వామి మీరు ఒక్క ప్రాణిని అనుగ్రహించారు. ఎవరు? పార్వతి అన్నాడు. ఏమి తెలియనట్టు మాట్లాడతాడు, తెలియనివాడు కాడు. పిలిచింది. ఆ వ్యాఘ్రము బయలుదేరి వచ్చి రెండు కాళ్ళు చాపి శంకరుడికి నమస్కరించింది. ఏడు పెద్ద పులిని పట్టుకొచ్చాయి తపస్సుకి వెళ్ళన్నాడు. స్వామి ఇది ఒకనాడు నన్ను చెనకడానికి వచ్చింది, కానీ నా దర్శనం చేసింది. చేసి చెయ్యగానే దానిలో కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి రజోగుణ తమోగుణములు అణిగిపోయి పరమ సత్వంతో సాధుప్రాణిగా జీవిస్తోంది. నా ఆశ్రమాన్నంతటినీ కూడా రక్షించింది తపస్సు చేసుకునేటప్పుడు. అందుకే దీనికి ద్వారపాలక పదవిని అపేక్షిస్తున్నాను. గణాధిపత్యం ఇచ్చి ద్వారపాలకుడిగా ఈ పెద్ద పులిని కూర్చోపెట్టండి అని అడిగింది. శంకరుడు ప్రసన్నుడయ్యాడు. అందుకే మూకశంకరులు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జింతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి జింతో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. ఒక్కసారి జీవితంలో అమ్మవారి పాదములు పట్టుకుని సంతోష తరంగములు మనసులో కదిలేటట్టుగా అర్చన చేసినటువంటి వాడు ఎవరైనా సరే మళ్ళీ వాడు పుట్టడం అనేటటువంటిది సంభవించింది అంటే పెద్ద నదిలో బండరాయి ఒకటి పైకి తేలడంతో సమానం. బండరాయి ఎక్కడైనా నదిలో పైకి తేలుతుందో మునిగిపోతుంది. ఒక్క రామప్ప దేవాలయం కట్టిన ఇటకలు మాత్రమే నీళ్లలో మునగవు, తేలుతాయి. అది ఎలా అన్నది ఇప్పటికీ తెలియదు. అక్కడ ఇటకలు ఒక్కటే నీళ్లలో తేలుతాయి, మిగిలినవి ఏవైనా మునుగుతాయి. రామేశ్వరంలో రాళ్ళు తేలుతాయి. కానీ అమ్మవారి పాదములు పట్టి ఒక్కసారైనా సరే సంతోష తరంగితస్య కామాక్షి, ఆ తల్లి పాదములను అర్చన చేసినప్పుడు అమ్మవారి పాదములు కనపడి ఆనంద తన్మయత్వంతో ఆనంద పులకాంకురములు లేచేటట్టుగా ఒక్కసారైనా పూజ చేసినటువంటి వాడు మళ్ళీ పుట్టడం అన్నది జరిగితే నీటి మీద బండరాయి తేలినట్టే. అంటే ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. అటువంటి తల్లిని దర్శనం చేసి ఆశ్రమ ప్రాంగణంలో నిలబడి అన్నేళ్లు ఆవిడతో పాటుగా ఉండి ఆశ్రమాన్ని సంరక్షించినటువంటి పెద్ద పులి యందు ఇక క్రౌర్య భావన ఉంటుందా? అందుకే ఈ పెద్ద పులికి ద్వారపాలక పదవి కట్టపెట్టండి అని అడిగింది. శంకరుడు నవ్వి, ఈ వ్యాఘ్రానికి పేరు ఉంచుతున్నాను, దీని పేరు సోమనంది అంటే. ఆ పెద్ద పులి పేరు సోమనంది. అంటే నిన్న నేను చెప్పినటువంటి నవనందులు ఉన్నాయే అందులో నంది కాదు ఇది. నంది అంటే ఆనందం ఇచ్చున్నది అని, చల్లని ఆనందము అంటే సంతోషకరమైన ప్రవర్తన కలిగినది. అందుకని సోమనంది అని పేరుంచుతున్నాను. దీనికి ద్వారపాలక పదవి కట్టబెడుతున్నాను. ఈ పెద్ద పులి కూడా ఎప్పుడూ కూడా మన ద్వారమునందు నిలబడి రక్ష చేస్తూ ఉంటుంది, లోపలికి వచ్చే వాళ్ళని బయటికి వెళ్ళే వాళ్ళని నియంత్రిస్తుంది అని పదవి కట్టబెట్టాడు. ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఎంత అవధి లేనిదై ఉంటుంది అంటే కేవలముగా ఒక్కసారి నమస్కరించి ఒక్కసారి చూసి పరవశించినంత మాత్రం చేత తమ పరివారంలోకి తీసుకున్నారు ద్వారపాలకు. అలా వచ్చిన వాళ్ళు నంది, మహాకాలుడు, సోమనంది వీళ్ళందరూ శివాలయంలో ద్వారపాలకులుగా ఉంటారు. అలాగే మహానుభావుడైనటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే, మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం.
కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలు ఉండేవి. నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 తలలైంది. నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు. నాకు శంకరుడికి ఏం తేడా? మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుడు అని వేదములను పిలిచి అడిగాడు. నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికి కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది? గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి. భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు. అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది, వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ. అది ఎక్కాలంటే నిచ్చెన వేసుకుని ఎక్కాలి. కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు. పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధి భాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది. ఉంచి తల ఇలా పెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధి భాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు. అంతెత్తునుంటుంది భద్రగజం. అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది. అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపమైతే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంటారు. అలా మహానుభావుడు సాక్షాత్ శంకరుడు సభలోకి ప్రవేశించి ఆయన నిలబడ్డాడు. బ్రహ్మగారు చూసి అతిశయంతో ఉన్నాడు కదా. నేను అతిశయం అన్న మాట గురించి కదా మీతో మనవి చేస్తున్నా. అటువంటి భద్రగజం మీద మహారాజు గారు వెళ్ళిపోతున్నారు. నేను వదిలేసింది ఎక్కడో అక్కడ పట్టుకోవాలి. నేను ఎక్కడ చెప్తున్నాను? రామకృష్ణ పరమహంస ఉపాఖ్యానం చెప్తున్నాను. ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో. అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావు ఉంటుంది. పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది. ఏ ప్రాణైనా అణిగిపోతుంది. అందుకని అన్ని పక్కలకు పోతాయి. అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తి చెయ్యి బుద్ధి లేని ఏనుగా పక్కకు పో. ఆశ్చర్యపోయారు రామకృష్ణ పరమహంస, శిష్యులు నిలబడి ఉన్నారు అక్కడ. వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి. ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు, హే బ్రహ్మన్, ఒక భద్రగజం వస్తోంది, దాని మీద మహారాజు వస్తున్నాడు. ఒక కప్ప కన్నంలోంచి బయటకు వచ్చి ఏనుగు మీద కాలెత్తి పక్కకు పోవా అంటోంది. దీనికి బుద్ధిహీనత, అతిశయమా? ఎందుకు ఇలా కాలెత్తిందని అడిగారు. అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అన్నారు, ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. ఆయన జేబులో 4 పావలాకాసులు ఉన్నాయి. పావలాకాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ, ఆ కన్నంలోంచి జారి పావలాకాసు కింద పడింది. కింద పడిన పావలాకాసు దొల్లుకుంటూ కన్నంలోకి వెళ్ళింది. కన్నంలో కప్ప ఉంది. కప్పకి పావలాకాసు దొరికింది. ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ, ఏనుగు మీద కాలెత్తి. పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి. బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది.
ఎందుకు అంటే తల్ల సంఖ్య లెక్క పెట్టాడు. నాకు 5, నీకు 5. ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు. ఒకనాడు నా నొసటి నుంచి పైకి వచ్చావు, నాకు పుత్రసముడివి, నా కాళ్ళు పట్టుకు నమస్కరించు, ఆశీర్వదిస్తాను అన్నాడు. శంకరుడు చూశాడు, ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నాకు 5 తలలు, తనకు 5 తలలు అనుకుంటున్నాడు. కానీ నా 5 తలల వెనక ఒక తత్వం ఉంది. అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు, దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు, పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు, ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు, పైకుంటే ఈశానం అంటారు. ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు 5 ముఖాలతో. ఖట్మండూలో ఉంటుంది 5 తలలతో ఆ శివలింగం. నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు. ఆయన బ్రహ్మమస్తకావళిని బద్ధతే నమ శివాయ అని పేరు. ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు. పడిపోతే చూస్తాట శంకరుడు, అయ్యో పాపం, మొట్టమొదట పుట్టాడు అందరికన్నా, వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను, ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ పుర్రి తీసి ఓ కడపలో గుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఆయనకి చేతకాక కాదు, ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు, బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రేసుకున్నాడు. ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో. ఆ పుర్రెల మాల పెద్ద మాలైంది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి చర్మమును హస్తమునందు కపాల చోళములు పడిబడి దంతు శంకర కృపావర రూపమును ఆశ్రయించదన్నంటాడు. ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి, అందుకేసుకుంటాడు పుర్రెల మాల. అరే, ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు. భృంగి యొక్క అంశ, భృంగి యొక్క అవతారం భైరవుడు వచ్చినటువంటి వాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడు. లోకంలో చూడండి ఒక మాట అంటారు, అదే అలా గిల్లేస్తున్నాయి అంటారు. అన్నిటికన్నా తేలిక ఏమిటంటే గిల్లేయడం. అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి, తీపోతుంది అంతే. బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు, గిల్లుతుంటాడు, గిల్లి గజ్జారెట్టుకుంటాడు అంటారు. అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక. యువతల వాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు. అందుకే బ్రహ్మగారి 5వ తలకాయని కష్టపడి తొలగతోశారం లేదు, గిల్లేశారు. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో కూడా అలాగే రాశారు, అంత అందంగానూ రచన చేశారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైః నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమథనాదందకరిపూః చతుర్నాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా. శంకరులకు శంకరులే చెల్లు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకాయ గిల్లేశాడు. ఏమండి, ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది, దాన్ని ఒకదాన్ని గిల్లేండి నా జోలికి రాడనుకుంటుందా? ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని. ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే 3 ఉంటాయి ఇంకో. అందుకని ఆయన ఏం చేశాడంటేట, బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేయగానే ఇంకా 4 తలకాయలు మిగిలేదు. అమ్మవారి వంక చూశాట. అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా. అమ్మా, నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, కాబట్టి మన ఇద్దరికీ ఓ బంధుత్వం ఉంది. అమ్మా, నా 4 తలకాయలు తామర పువ్వుల్లాంటి నీ చేతుల కింద పెడతాను, కాపాడమ్మా అని 4 తలకాయలు గబగబా పెట్టుకుని అమ్మవారు 4 చేతుల కింద పెట్టేటప్పటికి మళ్ళీ గిల్లుదామని చూశాడు. పైన అమ్మవారి చెయ్యి ఉంది, నవి ఊరు. అలా అమ్మా నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవు. ఏమో గిల్లేసిన వాడు ఓటి గిల్లుతాడు నమ్మకం. కాబట్టి నకేభ్యః సంత్రస్సన్, గోటితో గిల్లేశాడంతే. కాలభైరవుడంటే అంతటి ప్రచండ శక్తి స్వరూపం. కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తారు. అజుండు తాను అధిగుండుననుచు గర్వింప కరనఖాగ్రమునత చిరము త్రుంచి సాకారయకు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకముంబలు సంచరించి వైకుంఠమునకేగి రమా వైకుంఠు లర్చించ అమృతభిక్షాశనం అరగించి కాశికానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మపునుక ఆధిపత్యంబు పొందె కామారి చేత ప్రియవైచిన చోట కబురము చేసి
కాశికాపురమునకు 7 గడయి చూపే క్రోధభైరవ దేవుండు కుంభజన్మ అంటారు. ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు. తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ లోకంలో శివుడే చేశాడు కదా, మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యాదోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. ఆ కళ వచ్చి అంటుకుంది పుర్రె. ఆ చేతికి అంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు. తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా, ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రారు మహాత్ములు మా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభమాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గొర్గుడు వస్తే దశమస్కంధంలో. అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు. భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ అమృత రసాన్ని పెట్టారు. పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు. అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు. కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం మూడి కింద పడి బతలేదు. అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం. అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా. ఆధిపత్యంబు పొందే కామారిచి అంత అద్భుత రూపాన్ని పొందాడు. భైరవ అంటారు. భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు. ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి, రవము అంటే శబ్దము, భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క. భైరవుడు వచ్చాడంటే కాదు. భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో, ఎవరిని చూస్తే భయం వేస్తుందో, ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుట భైరవ యాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటపడతాడు బెత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు. పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం. ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు. కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తాడు. ఓ బెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగా. అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు. ఆ చాలా అనుగ్రహమూర్తి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు. కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా, నేను నీకు అండ ఉంటాను, బెంగ పెట్టుకోకని ఆయన నడిచి ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు, తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు. దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు. మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని. అందుకని భైరవ అంటారు. శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావనంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత ఉతింపబడుతూ ఉంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, భావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు.
ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే, వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే, లజ్జ పొంది ఉన్నారు, ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా నేను మాట్లాడతాను. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఒక్కటే మాట చెప్పగలను. 1,00,00,000 రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకుని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి, ఏమంటారు? లజ్జావిహీన అంటారు. సముద్రపు టొట్టులో దొరికేటటువంటి నత్తగుల్లలతో హారం వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుందనుకోండి, ఏమంటారు? మానవతి అంటారు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే, ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు. భర్త కానివాడు ఇంకొకలా చూడడానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతం. భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే. మనందరికీ పతి ఆయన. ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలి ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి అన్న నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు. అందుకు దిగంబరు. ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడు నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పాను? భానుకోటి భాస్వరం, 1,00,00,000 మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్ది తారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే. నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం, చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనస్సు వెనక్కొచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి. మనసు ఎలా వినాలి అంటే, కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది, కుక్క పిలిస్తే వచ్చినట్టు. ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి, బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు. బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది, అటుపోతుంది ఇటుపోతుంది. 4 మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడనుకోండి, ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళడు. వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇలా ఎత్తి పట్టుకుని ఆ 2 కాడిలా సమానంగా వస్తుంది అంటాడు. 2 ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడబెట్టేస్తాయి. పిలవలేదు ఆయన ఏమి దా అని కూడా అనలేదు, అంటే చాలు 2 ఎద్దులు వచ్చేవి.
అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు. కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. అందుకే కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజు. మన అదృష్టం ఏమిటంటే ఆషాఢమాసం గురు పౌర్ణమి వచ్చేటటువంటి రోజులు, ఉత్తరాయణ పుణ్యకాలం చివరకు వచ్చేస్తున్నటువంటి మంచి రోజులలో హేలాపురి లాంటి పరమ పవిత్రమైన పట్టణం, జరాపహరీశ్వరుడు ఉన్నటువంటి క్షేత్రం, ఇటువంటి క్షేత్రంలో ప్రదోష వేళ దాటిన తరువాత మనం కాలభైరవుడి గురించి చెప్పుకోగలిగాం. ఇంకా అంతకన్నా అదృష్టమే ఉంటుంది. కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము సమస్త పాపములు నశించిపోతాయి. అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు.